నిరంతరం మేలున నమ్మకమైన సాక్షివి. మృతుల్లో నుండి సంభూతిగా నమ్మకమైన సాక్షి భూపతులకు అధిపతిగా ఉన్నందుకు, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడు, పరలోక తండ్రి, సమాధాన అధిపతి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నమ్మకమైన మా తండ్రి యెహోవా నేను మార్పు లేనివాడిని గనుక యాకోబు లయము కాలేని దేవుడు, దయలు మా తండ్రి, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకు ఆయన ఒకటే రీతిగా ఉందని రాయబడిన పరిశుద్ధమైన మాట స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా రక్షణకర్త, మా కోట, మా కొండ, మా దుర్గము, మా శైలము, మాకు ఎత్తైన సాకారమైన మీకు స్తోత్రాలు. ఆపత్కాలములో నమ్మకదగిన సహాయకుడు ఉన్నందుకే స్తోత్రాలు. దయలు మా తండ్రి, వారం వెంబడి వారి కార్యక్రమం ఈ బైబిల్ స్టడీని కూడా దీవెనకరంగా చేయండి. తండ్రి, దృష్టాంతముల సంభవించిన సంగతులు, ఇతరులకు సంబంధించిన సంగతులు దినాల్లో మరి ప్రభా యుగాంతమందున మాకు కలగాలని, బోధ కలగాలని, తండ్రి మరి జ్ఞానం కలగాలని, విజయం కలగాలని మాతో మాట్లాడుతున్నందుకై స్తోత్రాలు. ఈ రాజుల చరిత్రలు ప్రభా ఇవన్నీ కూడా మరి వాస్తవ గాథలు, యుద్ధ సంఘటనలు, యథార్థమైనవి, జరిగిన సంగతులు, కథలు కాదు. ఇవన్నీ ధ్యానం చేస్తుండగా మేము కూడా ప్రభా మా వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితాలు కూడా సరి చేసుకొని, చక్కబరుచుకొని ప్రభా మరి మిమ్మల్ని కలుసుకోవడానికి కూడా మీరు మాకు అవకాశం దయచేయవలసిందిగా వచ్చిన ప్రజలకి స్తోత్రాలు. ఇక రావాల్సిన ప్రజల మార్గ మధ్యంలో ఎవరు మేరకు ఉన్నారో వారు కూడా చక్కగా నడిపించండి. ఎవరైతే అలక్ష్యంగా, నిర్లక్ష్యంగా ఉన్నారో అలాంటి ప్రజలు కూడా మీ సన్నిధి తీసుకోవాలని ప్రార్థిస్తున్నాము. సహాయం చేయండి. కరెంట్, మైకు, లైటు, లైవ్, వాతావరణము, వాయిద్యములు అన్ని కూడా మీ స్వాధీనించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. పాడే పాట కూడా దీవెనకరంగా చేయండి. మా గొంతులను ముట్టండి. దాన్ని మంచి స్వరాలు దయచేయండి. మధురమైన పాటలు పాడటానికి పాటల ద్వారా కూడా 49వ కీర్తనలతో ఆయన స్థుతించేదని రాయబడింది. కీర్తనల ద్వారా కూడా మీ నామం స్థుతించడానికి కూడా సహాయపడుతున్నామని కావాల్సిన వాక్యం కూడా మీ సులువు మరుగుపరిచి నాకును అందరికి కావాల్సిన వాకులు మహిం పొందం వచ్చిన ప్రతి ఒక్కరితో మీ దర్శనం అందించడం నూతన అప్పగించి వందనాలు యేసు క్రీస్తు వారి మరొకసారి తండ్రి మరి ఇజ్రాయెల్ ప్రార్థన చేస్తూ మీరే సమాధానం కాపాడి యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొని తండ్రి. ఆమె శాంతి నోట సాంగ్ నెంబర్ 1 సాంగ్ బుక్ సాంగ్ తపన్ శాంతిదాయక యేసు ప్రభు శాంతిదాయక యేసు శాంతిదాయక శాంతిదాయక యేసు ప్రభు శాంతిదాయక యేసు శాంతిదాయక ధవలవర్ణుడ రాతవర్ణుడ మహిమ పూర్ణుడ మనోహరుడ ధవలవర్ణుడ రాతవర్ణుడ మహిమ పూర్ణుడ మనోహరుడ నిత్య రాజ్య
మహిమకు పిలిచిన నిత్య రాజ్య మహిమకు పిలిచిన సాధ్యముగా నిన్ను భోజించెదము సాధ్యముగా నిన్ను భోజించెదము శాంతిదాయక యేసు శాంతిదాయక శాంతిదాయక యేసు ప్రభు శాంతిదాయక యేసు శాంతిదాయక పరజనులను పరిశుద్ధులతో నైక్యపరచి పరజనులను పరదేశులను పరిశుద్ధులతో నైక్యపరచి పరలోక పౌరులుగా మార్చి పరలోక పౌరులుగా మార్చి పరలోక పిలుపులో బతిన పరలోక పిలుపులో బతిన శాంతిదాయక యేసు శాంతిదాయక శాంతిదాయక యేసు ప్రభు శాంతిదాయక యేసు శాంతిదాయక సువార్తతో మమ్ము పిలిచితివి సువార్తికులుగా చేసితివి సువార్తతో మమ్ము దీనులకు మహదైశ్వర్యమిచ్చి శక్తితో వారసులుగా చేసిన శక్తితో వారసులుగా చేసిన శాంతిదాయక యేసు శాంతిదాయక శాంతిదాయక యేసు ప్రభు శాంతిదాయక యేసు శాంతిదాయక ఆదియందే పరచుకొంటివి ఏవి నిజము ఏవి గతము ఆదియందే పరచుకొంటివి ఏవి నిజము ఏవి గతము గుర్తుపట్టి గుర్తుపట్టి ఎరుగమంటివి తోరుగా చేయునను వాగ్దానం తోరుగా చేయునను వాగ్దానం శాంతిదాయక యేసు శాంతిదాయక కారణమయుడా కాంక్షణీయుడా 10,000లో గుర్తింపయోగ్యుడా బోధింపని శుద్ధాత్ముని బోధింపని శుద్ధాత్ముని శోధింపాలని ఐశ్వర్యమునిచే శోధింపాలని ఐశ్వర్యమునిచే శాంతిదాయక యేసు శాంతిదాయక
శాంతిదాయక యేసు ప్రభు, శాంతిదాయక యేసు, శాంతిదాయక అక్షయ జీవమిచ్చిన రక్షక, పరీక్షలో నిల్చు నిరీక్షణలో, అక్షయ జీవమిచ్చిన రక్షక, పరీక్షలో నిల్చు నిరీక్షణలో, అక్షయ దేహమిచ్చేదవాని, అక్షయ దేహమిచ్చేదవాని, పాట సంఖ్య 413. 413 కొత్త వాటిలో, పాత వాటిలో 410. దారి తొలగితి వేళ రక్షణ మార్గము వెదకు. కొత్త వాటిలో 413, పాత వాటిలో 410. కొత్త వాటిలో 413, పాత వాటిలో 410. దారి తొలగితి వేళ, దారి తొలగితి వేళ, రక్షణ మార్గము వెదకు, రక్షణ మార్గము వెదకు. పాపమందే జన్మించితివి, పాపమందే జన్మించితివి, పాపమందే జీవించితివి, పాపమందే జీవించితివి. ఎరుగకున్నావు, ఎరుగకున్నావు, రక్షణ మార్గము వెతుకు, రక్షణ
రక్షణ మార్గము వెదకు దారి తొలగికి వేళ దారి తొలగికి వేళ రక్షణ మార్గము వెదకు రక్షణ మార్గము వెదకు పాపము ఘోర మరణము పాపమలికము ఘోర మరణము నరక దండన అగ్ని గుండము నరక దండన అగ్ని గుండము మారు మనసునందు మారు మనసునందు రక్షణ మార్గము వెదకు రక్షణ మార్గము వెదకు దారి కొలగితి వేళ దారి కొలగితి వేళ రక్షణ మార్గము వెదకు రక్షణ మార్గము వెదకు నేడు యేసుని వాక్యము వినుము నేడు యేసుని వాక్యము వినుము నేడు ప్రభుని స్వరము వినుము నేడు ప్రభుని స్వరము వినుము తన చిత్తము నెరుగు తన చిత్తము నెరుగు రక్షణ మార్గము వెదకు రక్షణ మార్గము వెదకు దారి తొలగితి వేళ దారి తొలగితి వేళ రక్షణ మార్గము వెదకు రక్షణ మార్గము వెదకు నీవు నశించుట కోరడు ప్రభు నీవు నశించుట కోరడు ప్రభు దారుణముందగా వేడుకొనుము దారుణముందగా వేడుకొనుము ఎలుగుని స్థితిని ఎలుగుని స్థితిని రక్షణ మార్గము వెదకు రక్షణ మార్గము వెదకు దారి తొలగితి వేళ దారి తొలగితి వేళ రక్షణ మార్గము వెదకు రక్షణ మార్గము వెదకు అందరినీ వారు మనసును అందరినీ వారు మనసును పొందుమని ప్రభువాజ్ఞాపించె పొందుమని ప్రభువాజ్ఞాపించె పశ్చాత్తాపపడుము పశ్చాత్తాపపడుము రక్షణ మార్గము వెదకు రక్షణ మార్గము వెదకు దారి తొలగితి వేళ దారి తొలగితి వేళ రక్షణ మార్గము వెదకు
ఒప్పుకొనుము నీ పాపమును, ఒప్పుకొనుము నీ పాపమును, క్షమాపణకై వేడుకొనుము, క్షమాపణకై వేడుకొనుము, రక్షణ పొందెదవు, రక్షణ పొందెదవు, రక్షణ మార్గము వెదకు, రక్షణ మార్గము వెదకు, దారి తొలగితివేలా, దారి తొలగితివేలా, రక్షణ మార్గము వెదకు, రక్షణ మార్గము వెదకు, విశ్వాసముతో అడిగిన ఎడల, విశ్వాసముతో అడిగిన ఎడల, పొందితివని నిశ్చయముగా నెరుగు, పొందితివని నిశ్చయముగా నెరుగు, గొప్ప రక్షణ ఇదియే, గొప్ప రక్షణ ఇదియే, రక్షణ మార్గము వెదకు, రక్షణ మార్గము వెదకు, దారి తొలగితివేలా, దారి తొలగితివేలా, రక్షణ మార్గము వెదకు, రక్షణ మార్గము వెదకు. చివరిగా 733 కొత్త వాటిలో 733, పాత వాటిలో 717 పర్వతములు తొలగిపోయినను తత్తరిల్లెనను మెట్టలు బహుగా అనే పాట 733 కొత్త పుస్తకాల్లో, పాత వాటిల్లో 717. చివరిగా ఈ పాట పాడుకుని దేవుని వాక్యాన్ని వింటాం. 733 కొత్త వాటిలో, పాత వాటిలో 717. పర్వతములు తొలగిపోయినను తత్తరిల్లినను మెట్టలు బహుగా, సమాధానము విడచిపోదు, నీ నిబంధన తొలగిపోదు, పర్వతములు తొలగిపోయినను సైన్యములధిపతి యెహోవాని శేషించిన తన ప్రజలకు తానే, సైన్యములధిపతి యెహోవా శేషించిన తన ప్రజలకు తానే, భూషణ కిరీటము సొగసైన మకుటము, భూషణ కిరీటము సొగసైన మకుటము, చిగురు మహిమ శుభలక్షణ మగును, పర్వతములు తొలగిపోయినను తత్తరిల్లినను మెట్టలు బహుగా, సమాధానము విడచిపోదు, నీ నిబంధన తొలగిపోదు, పర్వతములు తొలగిపోయినను మంటి పురుగు వంటి అకోగు, స్వల్ప
జనమగు ఇశ్రాయేలు వంటి పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇశ్రాయేలు విమోచకుడు పరిశుద్ధ దేవుడు విమోచకుడు పరిశుద్ధ దేవుడు భయము వలదని సహాయము చేయు పర్వతములు తొలగిపోయినను తార్తరిల్లినను మేటలు బహుగా సమాధానము విడచిపోదు నీ నిబంధన తొలగిపోదు పర్వతములు తొలగిపోయినను మృతులైన వారు బ్రతుకుదురని వారి శవములు జీవములగునని మృతులైన వారు బ్రతుకుదురని వారి శవములు జీవములగునని పంక్తిలో పడి ఉన్న ప్రేతలైన వారు పంక్తిలో పడి ఉన్న ప్రేతలైన వారు మహిమలో మేల్కొని ఆనందింతురు పర్వతములు తొలగిపోయినను తార్తరిల్లినను మేటలు బహుగా సమాధానము విడచిపోదు నీ నిబంధన తొలగిపోదు పర్వతములు తొలగిపోయినను యెరూషలేము నివాసులకు సంరక్షకుడు యెహోవానే యెరూషలేము నివాసులకు సంరక్షకుడు యెహోవానే నా నిమిత్తము దావీదు నిమిత్తము నా నిమిత్తము దావీదు నిమిత్తము ఈ పట్టణమును కాపాడి రక్షించు పర్వతములు తొలగిపోయినను తార్తరిల్లినను మేటలు బహుగా సమాధానము విడచిపోదు నీ నిబంధన తొలగిపోదు పర్వతములు తొలగిపోయినను నా పాదములను వలలో నుండి విడిపించి ప్రభు నడిపించును నా పాదములను వలలో నుండి విడిపించి ప్రభు నడిపించును నా కను దృష్టి యెహోవా వైపుకే నా కను దృష్టి యెహోవా వైపుకే తిరిగి ఉన్నది హల్లెలూయా పర్వతములు తొలగిపోయినను తార్తరిల్లినను మేటలు బహుగా సమాధానము విడచిపోదు నీ నిబంధన తొలగిపోదు పర్వతములు తొలగిపోయినను. బైబిల్ పల్లవి 3 భాషలు పాడదాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. తెలుగు, హిందీ, ఇంగ్లీష్.
పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़ोगे उसको न पढ़ो, सामने करता कोई ना हो. वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటల ద్వారా నీ నామ సంకీర్తన చేయడానికి సహాయపడేందుకే స్తోత్రాలు. తిరిగి ప్రభా ఈ సమయంలో మరి వారి వెంబడి వారి కార్యక్రమంగా మరి మరొక రాజును ఏదో నూతనంగా ధ్యానం చేయబోతుంటుండగా ఈ రాజు ద్వారా కూడా అనేక జీవిత సత్యాలు, పాఠములు, గుణపాఠాలు అన్నీ కూడా మాకు నేర్పించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దయలో మా తండ్రి, వచ్చిన ప్రజలకి స్తోత్రాలు. ఇంకేమైనా మార్గ మధ్యలో మీ ఏర్పాట్లో ఉంటే సకాలం నడిపించమని మీ ఆత్మ ద్వారా మాకును చేరవచ్చిన అందరికి కావాల్సిన వాక్కులు దయచేసి మీరే మహిమ పొందమని ప్రభు నన్ను సంపూర్ణ ఖాళీ చేసి మీ ఆత్మతో నింపి అవసరమైన సంగతులు తీసుకొచ్చి మీరే మహిమ పొందమని కనబడిన దుష్టాంధకార శక్తులు యేసుక్రీస్తు నామములో బంధిస్తూ విశ్వాసం ధర విజయాన్ని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకు ఆరోపించుకుంటూ ఈ స్థలమంతటిలో ఏ మానవుడు మహిమ పొందకుండును గాక. వాక్యము నీది, సన్నిధి నీది, ప్రజల్ని వారు సమస్తము నీవి. మేము ఒట్టివారము, మంటివారము, పెంట కుప్పల మీద పురుగు వంటి వారం, దుమ్ము వంటి వారం, ధూళి వంటి వారం అని వాళ్ళు మేము తగ్గించుకుంటూ సమస్త మహిమా ఘనత సిలువనేస్తూ క్రీస్తు వారికి ఆరోపిస్తూ దాన్ని మౌల మీద తగ్గించుకుంటూ ఈ నామని హెచ్చిస్తూ, పూజిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, మనం రాజుల చరిత్రలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. మరి ఈరోజు ఎన్నో రాజు చెప్పండి? ఈరోజు ఎన్నో రాజును మనం చూడాలి? ఎన్నో రాజును చూడాలి మనం. 19వ రాజు. ఇప్పుడు దాదాపుగా మనము 18 మంది రాజుల చరిత్రలు మనం ముగించాం. మరి 18 మంది రాజుల చరిత్రలో మనం ముగించాము. మరొక ముగ్గురు ఐక్య రాజులతో కలుపుకుంటే మరి 23 దాదాపుగా. మరి మొదటి ముగ్గురిని ఏమన్నామంటే సౌలు, దావీదు, ఆ తర్వాత సొలొమోను. ఆ ముగ్గురు పరిపాలించిన కాలాన్ని ఏమన్నాము? ఐక్య రాజ్యం లేదంటే సమైక్య రాజ్యం అన్నాం. ఆ తర్వాత సొలొమోను కుమారుడు రెహబాము టైంలో రాజ్యం రెండుగా విడిపోయిందిగా మనం చూస్తాం. అది ఇశ్రాయేలు గాను తర్వాత యోధా గాను. రెహబాము టైంలో మరి రెండుగా విడిపోయిందిగా మనం చూస్తున్నాం. రెహబాము టైంలో ఇది యోధా గాను ఇశ్రాయేలు గాను విడిపోయిందిగా మనం చూసాము. దీన్ని ఉత్తర రాజ్యం అన్నారు. దీన్ని వచ్చేసి
దక్షిణ రాజ్యం అన్నారు. ఇది 2 గోత్రాలు, ఇది వచ్చేసి 10 గోత్రాలుగా మనం చూసాం. కాబట్టి ఇప్పుడు దీంట్లో దాదాపుగా 20 మంది రాజులు పరిపాలించారు. ఇక్కడ వచ్చేసి 19 మంది రాజులు పరిపాలించారు. దీంట్లో మనం ఈరోజు మరి 19వ రాజు గురించి మనం చూడబోతున్నాం. ఎన్నో రాజు చెప్పండి? 19వ రాజు, ఆయన పేరు యెహోయాకీను. యెహోయాకీను యెహోయాకీను గురించి మనం చూడబోతున్నాం. ఇప్పుడు యెహోయాకీను ఎవరంటే, దీనికంటే ముందు కొంచెం వెళ్తేనే మనకి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. యెహోయాకీను ఎవరి కుమారుడంటే మనం చూసాం. యోషియా అనేటువంటి ఒక రాజు ఉన్నాడు కదా, యోషియా. ఈయనకి ఎంతమంది భార్యలను చూసాము? 2 భార్యలు. ఎంతమంది పిల్లలను చూసాము? 4. మొదటివాడు యెహోనాను. మొదటివాడు ఎవడు? యెహోనాను. రెండవ వాడు యెహోయాకీము. మూడవ రాజు సిద్కియా. 4వ రాజు షల్లూము, లేకుంటే ఇంకో పేరు చెప్పాం, యెహోయాహాజు. ఇప్పుడు యోషియా తర్వాత నెక్స్ట్ రాజు అయింది ఎవరని చెప్పండి. యోషియా ఎన్నో రాజు? యోషియా 16వ రాజు. యోషియా 16వ రాజు అయితే, యోషియా చనిపోయిన తర్వాత నెక్స్ట్ 17వ రాజు 17వ రాజు అయింది ఎవరు చెప్పండి? 17వ రాజు అయింది షల్లూము, లేకుంటే యెహోయాహాజు. కనుక ఇతడు షల్లూము. ఇతడు ఆ షల్లూము 17వ రాజుగా అయ్యాడు. తర్వాత 18వ రాజుగా, ఆ తర్వాత అతని ప్లేస్ లో నెక్స్ట్ రాజు అయింది ఎవరు? యెహోయాకీము. కనుక యెహోయాకీము. ఇప్పుడు 19వ రాజు వచ్చేసి ఇప్పుడు ఎవరని చెప్పాము? యెహోయాకీను. ఎందుకు రాశానంటే ఇప్పుడు మీకు కన్ఫ్యూజ్ అయ్యింది, ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి, యోషియా ఎన్నో రాజు? 16వ రాజు. యోషియా తర్వాత యోషియాకు 4 పిల్లలను చూసాం. 4 పిల్లలు మొదటి వాడు బహుశా చనిపోయి ఉండవచ్చు, అతని చరిత్ర ఏం లేదు కాబట్టి చనిపోయి ఉండవచ్చు అని చూసాం. కాబట్టి మొదటి వాడు చనిపోయాడు, వాస్తవానికి 2వ వాడు రాజు అవ్వాలి. కానీ ఇక్కడ ఎవరు రాజు అయ్యాడు? 2వ వాడు రాజు అయ్యాడు, 4వ వాడు రాజు అయ్యాడు. కనుక వీళ్ళందరికీ కూడా 2 పేర్లు నేను చూసాం. యెహోయాకీంకు మరొక పేరేంటి? ఎల్యాకీం అని కూడా పేరుందని చూసి చెప్పాం ఆ రోజు. తర్వాత సిద్కియాకు కూడా మరొక పేరుంది, మత్తన్య. యెహోయాకీం అన్న ఎల్యాకీం అన్న ఒకటే. తర్వాత సిద్కియా అన్న మత్తన్య అన్న ఒకటే. షల్లూము లేకుంటే యెహోయాహాజ్. కనుక చూసాం కదా, రాజులు జయించిన తర్వాత వాళ్ళ దేవతల పేర్లు పెట్టి వాళ్ళ బానిసలుగా చేసుకుని వాళ్ళ కింద దాసులుగా పరిపాలించాలి వీళ్ళంతా. కాబట్టి యోషియా టైంలో పూర్తిగా ఇది ఐగుప్తు రాజు జయించాడు. ఐగుప్తు రాజు యోషియాను చంపేసి అతని ప్లేసులో చంపేసిన తర్వాత ప్రజలు యెహోయాహాజును షల్లూమును ఎన్నుకున్నారు. షల్లూముని కూడా యోషియాను చంపిన ఐగుప్తు రాజు చంపాడు. చంపిన తర్వాత ఇతన్ని చంపేసి ఏం చేసి అతని ప్లేస్ లో ఎవరిని పెట్టాడు? యెహోయాకీం, అంటే వీళ్ళ అన్నయ్య రాజు అయ్యాడు. చెప్పండి, మొట్టమొదట యోషియా తర్వాత యోషియా 4వ కుమారుడు రాజు అయ్యాడు. 4వ కుమారుడు తర్వాత రాజు అయింది ఎన్నో కుమారుడు? 2వ కుమారుడు రాజు అయ్యాడు. కనుక 2వ కుమారుడు తర్వాత రాజు అవుతుంది ఎవరు? యెహోయాకీన్. ఈ యెహోయాకీన్ ఎవరంటే ఈ యెహోయాకీం యొక్క కుమారుడు అని గుర్తుపెట్టుకోండి. యెహోయాకీం యొక్క కుమారుడు. కనుక ఇప్పుడు మీకు ఇక్కడే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఇది మీకు అర్థమైతే ముందు చెప్పేదంతా ఈజీగా ఉంటుంది. కనుక యోషియా కరెక్టే, 16వ రాజు. యోషియా తర్వాత యోషియా 4వ కుమారుడు రాజు అయ్యాడు. యోషియా 4వ కుమారుడు తర్వాత నెక్స్ట్ రాజు అయింది ఎవరు? యోషియా యొక్క 2వ కుమారుడు రాజు అయ్యాడు. యోషియా 2వ కుమారుడు తర్వాత నెక్స్ట్ రాజు అవుతుంది ఎవరు? యెహోయాకీం యొక్క కుమారుడు అంటే యెహోయాకీన్. అంటే ఈ యెహోయాకీన్ యోషియాకి ఏమవుతాడు? మనవడు అవుతాడు. చెప్పండి, ఏమవుతాడు? మనవడు. అంటే యోషియా తర్వాత యోషియా 4వ కుమారుడు రాజు అయ్యాడు. యోషియా 2వ కుమారుడు రాజు అయ్యాడు. తర్వాత యోషియా యొక్క మనవడు రాజు అయ్యాడు. చెప్పండి, ఎవరు రాజు అయ్యాడు? మనవడు రాజు అయ్యాడు. అంటే ఇంకా ఆల్రెడీ యోషియా పిల్లలు ఉన్నారు, ఇంకెవరున్నారు? మిగిలింది ఎవరు? సిద్కియా. కానీ నెక్స్ట్ 20వ రాజు సిద్కియా అవుతాడు. అంటే సిద్కియా ఉండగానే, అంటే ఈ సిద్కియాకి ఏమవుతాడు? యెహోయాకీను ఏమవుతాడు? చెప్పండి, సిద్కియాకి యెహోయాకీన్ ఏమవుతాడు? కుమారుడు. కనుక అంటే ఈయన చిన్న ఆయన అవుతాడు, అంతే కదా. వీళ్ళకు తమ్ముడు కాబట్టి
ఏమవుతాడు? సిద్కియాకి చిన్నాన్న అవుతాడు. కనుక అంటే చిన్నాన్న ఉండగానే రాజు అయ్యాడు. ఎవరు చెప్పండి? యాకీను. కాబట్టి ఇది కన్‌ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ దాకా ఆర్డర్‌లో ఉన్నాయి. ఇక్కడ తర్వాత కొంచెము వెనక ముందొచ్చినాయి కాబట్టి కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళా చెప్తున్నాను. యోషియా వరకు ఆర్డర్‌లోనే తండ్రి తర్వాత కుమారులు రాజయ్యారు. యోషియా తర్వాత యోషియా యొక్క నాలుగో కుమారుడు అతనికే షల్లూము మరి ఒక పేరేంటి? యెహోయాహాజు రాజయ్యాడు 17వ రాజుగా. తర్వాత 18వ రాజుగా యోషియా యొక్క రెండవ కుమారుడు యాకీము లేదంటే ఎల్యాకీము రాజయ్యాడు. అతని తర్వాత అతని కుమారుడు యాకీను రాజయ్యాడు. కాబట్టి ఇప్పుడు యాకీన్ ఎవరంటే యెహోయాకీముకేమో కుమారుడు, యోషియాకేమో మనవడు. కనుక అది బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈరోజు మనం చూడబోయేదంటే ఈ యెహోయాకీన్ యొక్క చరిత్ర మనం చూడబోతున్నాం. కాబట్టి ఇంకా ఆల్రెడీ వాళ్ళ బాబాయ్ ఉండగానే ఇతనికి రాజే అవకాశము మరి దేవుడు అనుగ్రహించాడు. కనుక మనవడుగా ఉండి ఆ యోషియా యోషియాలాగా జీవించలేదట. కనుక తన తండ్రిలాగా జీవించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇది కన్ఫ్యూజ్ కావద్దు. ఈరోజు యెహోయాకీను తండ్రి ఎవరు? యెహోయాకీము. ఒక లెటరే చేంజ్. కనుక యెహోయాకీము యొక్క కుమారుడు యాకీను గుర్తుపెట్టుకోండి. కనుక యెహోయాకీను అంటే అర్థం ఏంటంటే యెహోవా స్థాపించును అని అర్థం. అందరు చెప్పండి. యెహోయాకీను అంటే అర్థం ఏంటి? యెహోవా స్థాపించును అని అర్థం. ఇతని గురించి మనం బైబిల్లో ఎక్కడెక్కడ చూడవచ్చు అంటే కొన్ని భాగాల్లో మనం చూస్తాం. మొదటిది ఇతని గురించి 2వ దినవృత్తాంతములు 36 అధ్యాయము 9, 10 వచనాల్లో మనం చూస్తాము. రెండవ భాగంగా రెండవ రాజులు 24 అధ్యాయం 24 అధ్యాయము 8 నుంచి 16 వచనాలు. తర్వాత మళ్ళీ ఇదే రెండవ రాజుల్లో 25 అధ్యాయము 27 నుంచి 31 వచనాల్లో కూడా మనం చూస్తాం. కనుక 30 వచనాలు ప్రధానంగా ఈ 3 భాగాల్లో యెహోయాకీను యొక్క చరిత్ర మనం చూస్తాం. మొదటిది ఎక్కడ? 2వ దినవృత్తాంతములు 36 అధ్యాయం 9, 10 2 వచనాల్లో ఉంటుంది అక్కడ. రెండో రాజుల్లో 24 అధ్యాయం వచ్చేసి 8 నుంచి 16 వచనాల్లోను. మూడో భాగంగా రెండవ రాజులు 25 అధ్యాయము 27 నుంచి 30 వచనాల్లో ఉంటది. తర్వాత ఇంకా ఇతని గురించి ఇతని టైంలో ప్రవక్త ఎవరు చెప్పండి? ఎవరైనా చూసిన ప్రవక్త ఎవరు ఉంటున్నారు? యోషియా మొదలుకొని ప్రవక్త ఎవరు ఉంటున్నారు? 16వ రాజు మొదలుకొని ప్రవక్త ఇర్మియాగా ఉంటున్నాడు కదా. కాబట్టి ఇర్మియా ప్రవక్త ఉన్నాడు కాబట్టి ఏ గ్రంథంలో కూడా ఉండొచ్చు ఇతని చరిత్ర? ఇర్మియా గ్రంథంలో కూడా ఉంటది. కనుక ఇర్మియా గ్రంథంలో కూడా అక్కడక్కడ మనం చూస్తాం. అంటే ఇర్మియా ఇతని టైంలో కూడా ప్రవచనాలు చెప్పాడు. కాబట్టి ఇర్మియా గ్రంథంలో కూడా యెహోయాకీను యొక్క చరిత్ర మనం చూస్తాం. కనుక ప్రధానంగా ఈ 4 కనుక భాగాల్లో ఇతని గురించిన పూర్తి డేటా మనం చూడవచ్చు. ఇప్పుడు నేను చెప్తుంది ఆ అధ్యాయాలు చెప్పి వివరిస్తున్నాం కదా. కనుక నేను చెప్పింది అంత కరెక్ట్ అనుకోబాకండి. ఇంకా చాలా ఉంటాయి విషయాలు. కనుక టైం ఉండదు కాబట్టి నేను కొన్ని ముఖ్యమైన కొంతమంది ఎక్కువ మ్యాటర్ ఉన్నప్పుడు ముఖ్యమైన టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇంకా చాలా ఉంటది కాబట్టి మీరు ఇంకా స్టడీ చేయాలి. ఇంతవరకు అనుకోవద్దు మీరు. కనుక అన్న చెప్పింది అనుకోవద్దు. కనుక చాలా ఉంటది. కాబట్టి అన్ని చెప్తే మనకున్న గంట పావుల సమయం సరిపోదు కాబట్టి సమయాన్ని బట్టి కనుక అది సమయోచితంగా ఏది అవసరమో అది మనం తీసుకొస్తున్నాం. కాబట్టి ఇవన్నీ ఎందుకు ఇస్తున్నామంటే ఒకటి పేపర్ నోట్ చేసుకుని పెట్టుకోవడానికి కాదు. ఏం చేయాలి చెప్పండి? నేను మీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ చదవాలి. నేను చెప్పినే కదా. ఇంకొక కొత్త విషయం కూడా మీకు దొరుకుతుంది అక్కడ. ఎందుకంటే టైం లేదు కాబట్టి. కాబట్టి ఇంతవరకు అని అనుకోవద్దని చెప్పడానికి నేను ఈ విషయం చెప్తాను. కాబట్టి ఈ అధ్యాయులన్నింటిలో కూడా మనము యెహోయాకీను యొక్క చరిత్ర మనం చూస్తాం. ఇప్పుడు ఈ యెహోయాకీను గురించి మనం చూడబోయే ముందు ఇతనికి మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయి. అందరూ చెప్పాం కదా. యెహోయాకీముకు మరొక పేరు ఏమని చెప్పాము? యెహోయాకీముకు ఉన్న పేరు మరొక పేరేంటి? ఎల్యాకీము. సిద్కియాకు మరొక పేరేంటి? మత్తన్య. షల్లూముకు మరొక పేరేంటి? యెహోయా. అట్లా ఇతనికి కూడా ఈ యెహోయాకీనుకు కూడా ఇంకా 2 పేర్లు ఉన్నాయి. ఆ 2 పేర్లు ఏంటంటే కనుక చూడండి అతని గురించిన 2 పేర్లు ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాము. ఒకటి అతనికి ఉన్నటువంటి 2 పేర్లలో యెకొన్య అని ఉంటది. రెండవది కొన్య అని కూడా ఉంటది. మూడవది యెహోయాకీను.
ఇతనికి 3 పేర్లు మొత్తం యెహోయాకీనుకి. ఒకటేమో యెహోయాకీను, మరొక పేరేంటి యెకొన్య, మూడో పేరేంటి కొన్య. కాబట్టి మీరు చదివేటప్పుడు యెకొన్య ఏంటి కొన్య ఏంటి అని కన్ఫ్యూజ్ కాకూడదు. కనుక కొన్య అన్న యెహోయాకీమే యాకీనే, ఇక యెకొన్య అన్న యెహోయాకీనే. ఇర్మియా గ్రంథము చూడండి, చదువుదాము. అవి చూస్తే మనకు అర్థం. ఇర్మియా గ్రంథం 24 అధ్యాయం. ఇర్మియా గ్రంథము ఈ పేర్లు అక్కడ మనం చూస్తాం. కాబట్టి యెహోయాకీనుకు మరి ఒక 2 పేర్లు ఉన్నట్టు మనం చూస్తాం. ఇర్మియా గ్రంథం 24 అధ్యాయం. ఇర్మియా గ్రంథము 24 అధ్యాయము చూడండి, మొదటి వచనం. ఇక్కడ తండ్రి పేరు చూస్తే తర్వాత మీకు కుమారుడి పేరు అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథము 24 అధ్యాయం మొదటి వచనం చదువుదాం. 24 మొదటి వచనం చదవండి. బబులోను రాజైన నెబుకద్నెజరు యోధా రాజైన యెహోయాకీము కుమారుడగు యెకొన్యాను యోధా ప్రధానులను, శిల్పకారులను, కంసాలను యెరూషలేము నుండి చెరపట్టుకుని బబులోనుకు తీసుకుపోయిన తరువాత యెహోవా నాకు చూపగా యెహోవా మందిరం ఎదుర్కొన్న 2 గంపల అంజూర పండ్లు నాకు కనబడి. ఇక్కడ చూడండి, బబులోను రాజు దాడి చేసినప్పుడు ఎవరు కుమారుడు అంట అక్కడ రాయబడింది, యెహోయాకీము కుమారుడగు యెకొన్య. అంటే ఇప్పుడు యెహోయాకీము తండ్రి ఎవరని చెప్పాను చెప్పండి. యెహోయాకీను యొక్క తండ్రి ఎవరు? యెహోయాకీము. కనుక ఇప్పుడు యెహోయాకీముకి మరొక అతని కుమారుడికి మరొక పేరేంటి ఇక్కడ? యెకొన్య. అంటే యెహోయాకీను అన్న యెకొన్య అన్న 2 కూడా ఒకటే అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇతను యెహోయాకీము యొక్క కుమారుడే అని గుర్తుపెట్టుకోవాలి. మరొకటి 27 అధ్యాయం. ఇర్మియా గ్రంథము 27 అధ్యాయము 19 వచనం కూడా చూడండి, చదువుకుంటాం. ఇర్మియా గ్రంథము 27 అధ్యాయము 19 వచనం. ఇర్మియా గ్రంథము 27 అధ్యాయము 19 వచనం చదవండి. బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేములో నుండి యెహోయాకీము కుమారుడగు యెకొన్యాను యోధాదే యెరూషలేముల ప్రధానులందరినీ బబులోనికి చెరగా తీసుకుని పోయినప్పుడు, కనుక తండ్రి ఎవరంట? యెహోయాకీము. కుమారుడు ఎవరు? యెకొన్య. కాబట్టి ఇక్కడ కూడా మనం చూస్తాము యెహోయాకీనుకు ఉన్న పేరు యెకొన్య అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇంకో భాగం కూడా చదువుతాం. 28 అధ్యాయము. ఇదే ఇర్మియా గ్రంథము 28 అధ్యాయము 4వ వచనం కూడా చదువుతాం. ఇర్మియా గ్రంథము 28 అధ్యాయము 4వ వచనం కూడా చదవండి. బబులోను రాజు కాడిని విరగొట్టిన యెహోయాకీము కుమారుడును యోధా రాజునైన యెకొన్యాను బబులోనుకు చెరగనిపోయిన యూదులందరినీ ఈ స్థలమునకు తిరిగి రప్పించేదని ఇది యెహోవాకు. ఆయన తండ్రి పేరు ఇక్కడ యెహోయాకీము, కుమారుడు యెకొన్య, యోధా రాజు, 19వ రాజు అని గుర్తుపెట్టుకోవాలి. కనుక ఇప్పుడు చదివిన 3 వాక్యాల్లో ఏం పేరు అని చెప్పండి? యెకొన్య. అంటే యెహోయాకీము యొక్క కుమారుడు. యాకీనుకు మరొక పేరేంటి? యెకొన్య అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 3వ పేరు కొన్య అని కూడా ఉంది. ఇర్మియా గ్రంథము 22 అధ్యాయం. ఇర్మియా గ్రంథము 22 అధ్యాయము. ఇర్మియా గ్రంథము 22 అధ్యాయం చూడండి, 24 వచనం. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 24 వచనం చదువుతాం. 22, 24 చదవండి. యెహోవా సెలవిచ్చినదేమనగా యోధా రాజైన యెహోయాకీము కుమారుడగు కొన్య. చాలు. తండ్రి పేరు ఏమంది అక్కడ? యెహోయాకీము. కనుక కుమారుడి పేరేంటి? కొన్య. కాబట్టి ఈ 3 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. కనుక యెహోయాకీను అన్న, యెకొన్య అన్న, తర్వాత కొన్య అన్న, కానీ 3 కూడా ఒకటే. ఎవరంటే యెహోయాకీము యొక్క కుమారుడు అని గుర్తుపెట్టుకోవాలి. కనుక ఎందుకు ఏం చెప్పానంటే చదువుతున్నప్పుడు ఇక్కడ యెకొన్య ఏంటి ఆడ కొన్య ఏంటి అని కన్ఫ్యూజ్ మీరు పడాల్సిన అవసరం లేదు. కనుక ఇప్పుడు ఒక్కొక్క రాజుకు 2 పేర్లు ఉన్నాయి, 3 పేర్లు కూడా ఉన్నాయి. కాబట్టి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఇది యెహోయాకీను. ఇప్పుడు యెహోయాకీను పేరు అర్థమైంది. యెహోయాకీను అంటే యెహోవా స్థాపించిన అర్థం అని చూసాము. తర్వాత అతని గురించి ఏ భాగాల్లో ఉందో చూసాము. తర్వాత అతనికి ఎన్ని పేర్లు ఉన్నాయో కూడా మనం చూసాం. ఎన్ని పేర్లు ఉన్నాయి మొత్తం అతనికి? 3. కనుక యెహోయాకీను, యెకొన్య, కొన్య. కాబట్టి 3 పేర్లు ఉన్నట్టుగా మనం చూసాం. అయితే ఇప్పుడు ఇది అంత మాత్రమే కాకుండా ఈ యెకొన్య అనేటువంటి పేరు కూడా కొత్త నిబంధనలో కూడా
యేసుక్రీస్తు వంశావళి కూడా చేర్చబడింది. అది కూడా చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. కనుక ఈ యెహోయాకీను యొక్క మరొక పేరు, ఈ పేరు అక్కడ మరి యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలో కూడా మనం చూస్తాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 11వ వచనం చదవండి. యూదులు బబులోనుకు కొనుగోబడిన కాలములో యోషియా యెకొన్యాను అతని సహోదరులను కానెను. బబులోను కొనుగోబడిన తర్వాత యెకొన్యా షయల్తీయేలును కనెను. కానీ యెకొన్యా అని మనం చూస్తాం. కనుక ఎవరి యెకొన్యా అంటే యాకీనే, కొన్యానే, యెహోయాకీము యొక్క కుమారుడని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు అతనికి పేరు అర్థం చూసాము, అతని గురించి ఎక్కడెక్కడ ఉందో చూసాము, అతనికి ఎన్ని పేర్లు ఉన్నాయో మనం చూసాము. ఇప్పుడు అతనికి తండ్రి ఎవరు చెప్పండి. ఇంతకీ ఇతని తండ్రి ఎవరు? యెహోయాకీము, తండ్రి యాకీము. మరి తల్లి ప్రస్తావన ఏమన్నా ఉందంటే తల్లి ప్రస్తావన కూడా ఉంది. చూడండి, తల్లి ఎవరో మనం చూస్తాం. ఆ 2వ రాజుల గ్రంథము చూడండి. జబూద కాదు, ఆమె తల్లి, ఆమెకున్న తల్లి పేరు కూడా మనం చూస్తాం. 2వ రాజులు 24వ అధ్యాయం. 2వ రాజులు తండ్రి యెహోయాకీము అని మనకు తెలుసు. ఇప్పుడు తల్లి ఎవరో చూస్తాం. తల్లి 2వ రాజులు 24వ అధ్యాయం 8వ వచనం నుండి. 2వ రాజులు 24వ అధ్యాయము 8వ వచనంలో అతని తల్లి పేరు రాయబడింది. అందరూ చదువుదాము. 2వ రాజులు 24వ అధ్యాయము 8వ వచనం చదవండి. యెహోయాకీను ఏలనారంభించినప్పుడు 18 ఏండ్ల వాడై యెరూషలేమునందు 3 మాసములు ఏలెను. యెరూషలేము వాడైన ఎల్నాతాను కుమార్తెయగు నెహుష్తా అతని తల్లి. ఎవరి తల్లి? యెహోయాకీను యొక్క తల్లి. అంటే ఇప్పుడు తల్లి ఎవరంటే చెప్పండి, నెహుష్తా అని రాసుకోండి. కనుక తల్లి పేరేంటి? నెహుష్తా. తండ్రి వచ్చేసి యెహోయాకీము, తల్లి నెహుష్తా అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మరి ఇతని తల్లిదండ్రులు మనం చూసాం. తండ్రి మనకు బాగా తెలుసు కనుక గత వారం చూసిన రాజు యెహోయాకీము. తల్లి వచ్చి యెహోయాకీము నెహుష్తాల కుమారుడే యెహోయాకీను, లేకుంటే లేకుంటే కొన్య అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు తల్లి తండ్రి కూడా మనం చూసాం. ఇప్పుడు ఆయన మరి ఎప్పుడు రాజు అయ్యాడు, ఎలా పరిపాలన చేశాడు, అతని ముగింపు ఎలా ఉంది, అతని గురించి దేవుడు ఎలాంటి ప్రవచనాలు చెప్పించాడు ఇర్మియా అనేది ఇప్పుడు అతని చరిత్రలోకి మనం వెళ్తున్నాం. ఇప్పుడు దాకా అతని గురించి ఎక్కడెక్కడ రాయబడింది, అతని ఎన్ని పేర్లు ఉన్నాయి, అతని తల్లి ఎవరు, తండ్రి ఎవరు, ఆ పేరుకి అర్థం ఏంటి అనే విషయాన్ని మనం చూసాము. ఇప్పుడు అతడు ఏ వయసులో రాజు అయ్యాడు, తర్వాత ఎంతకాలం పరిపాలించాడు, అతని పరిపాలన కాలం ఎలా ఉంది, ఎలా జీవించాడు, తర్వాత అతని పరిపాలన కాలంలో ఇర్మియా ద్వారా దేవుడు ఎలాంటి ప్రవచనాలు పలికించాడు, అతని ముగింపు ఎలాగుందనేది మనం చూసి మనం ముగిస్తాం ఈరోజు. అది ఇప్పుడు అతని పరిపాలన గురించి మనం చూడబోయే ముందు ఎప్పుడు రాజయ్యాడంటే ఇక్కడే చదవండి. 8వ వచనము బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ వయసులో రాజయ్యాడో మనం రాయబడింది మనం చూస్తాం. 2వ రాజులు 24వ అధ్యాయం 8వ వచనం చూడండి. 8వ వచనం. యెహోయాకీను ఏలనారంభించినప్పుడు 18 ఏండ్ల వాడ యెరూషలేమునందు 3 మాసములు ఏలెను. ఇప్పుడు చెప్పండి, అతడు ఏ వయసులో రాజయ్యాడంట? అతను రాజు అయింది ఇక్కడ 2వ రాజులు 24వ అధ్యాయం 8వ వచనంలో. ఏ టైంలో రాజు అయ్యాడంట? 18 సంవత్సరాలు. తర్వాత 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం. ఒకసారి అక్కడికి వెళదాం. ఇక్కడ చేయబెట్టుకోండి. 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 9-10 వచనాలు. 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతాం. 9వ వచనం చదువుకుంటాం. 2వ దినవృత్తాంతములు 2 Chronicles chapter 36 verse 9. 36:9 చదవండి. యెహోయాకీను ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 3 నెలల 10 దినములు ఏలెను. చాలు. కనుక ఎప్పుడు రాజు అయ్యాడంట? అందరూ చెప్పాలి. ఎప్పుడు రాజు అయ్యాడు? 8 ఏండ్లు. ఇప్పుడు మీకు ఎవరికైనా డౌట్ వచ్చింది ఇక్కడ? చాలా మంచోళ్ళు.
ఏమన్నా డౌట్ వచ్చిందా అంటున్నా. డౌట్ ఖచ్చితంగా రావాలి. డౌట్ రాలేదంటే మీరు సరిగ్గా చదవలేదని అర్థం బైబిల్. ఆ! ఖచ్చితంగా బైబిల్ చదివితే ఖచ్చితంగా ఇప్పుడు మీకు ఒక డౌట్ రేజ్ అవ్వాలి. చెప్పండి ఎవరికైనా. ఎవరికి రాలేదా? ఆ! చెప్పండి. ఇక రెండవ దినవృత్తాంతములు 36 అధ్యాయము 9వ వచనములో ఏ వయసులో రాజయ్యాడని ఉంది? రాజుల గ్రంథంలోనేమో 18 ఏండ్లకు రాజయ్యాడని ఉంది. ఓకేనా? దినవృత్తాంతంలో వచ్చేసి 8 ఏండ్ల వయసులో రాజయ్యాడు ఉంది. కానీ ఇప్పుడు ఈ రెండిట్లో ఏది కరెక్ట్? రెండిట్లో ఏది కరెక్ట్? ఇప్పుడు అంతకుముందు కూడా అహజ్యాని మనం చూసాం. అహజ్యా చూసినప్పుడు 22 ఏండ్లని ఒక దగ్గర ఉంది. 42 ఏండ్లని ఒక దగ్గర కూడా చెప్పాను మీకు. 6వ రాజు అని మీకు గుర్తుందో లేదు. కానీ అతను కూడా ప్రింటింగ్ తప్పు ఉండొచ్చు, మిస్టేక్ అయ్యుండొచ్చు అనేది మనం చూసాం. ఎందుకంటే బైబిల్ ఇది ఒకళ్ళు రాసింది కాదు, ఒక టైంలో రాసింది కాదు. ఇది లాటిన్‌లో నుంచి, హీబ్రూలో నుంచి, గ్రీకులో నుంచి, ఇంగ్లీష్‌లో నుంచి తెలుగులోకి వచ్చింది. ఇన్ని తర్జుమాలు జరిగాయి బైబిల్. చూసారా? కాబట్టి ఇది బైబిల్ ఒక భాషలో కాదు. లాటిను, హీబ్రూ, గ్రీకు ఆ తర్వాత ఇంగ్లీష్‌లోంచి తెలుగులోకి వచ్చింది. ఎన్ని తర్జుమాలు జరిగాయి కాబట్టి దాదాపుగా 40 మంది రాశారు దీన్ని. కనుక 40 మంది ప్రవక్తలు 1600 సంవత్సరాలు పట్టింది కనుక బైబిల్ రాయడానికి. కాబట్టి దాంట్లో ఎక్కడో మిస్టేక్ జరిగి ఉండొచ్చు. కాబట్టి ఈ రెండిట్లో మరి అక్కడేమో 18 అని రాయబడింది. ఇక్కడేమో 8 అని రాయబడింది. కనుక దీంట్లో మనం చదివినప్పుడు కన్‌ఫ్యూజ్ పడతారు కాబట్టి మరి దీంట్లో ఏది కరెక్ట్ అని మనం ఎట్లా నిర్ధారణ చేసుకోవాలి అని అంటానికి దీంట్లో ఒకటి కరెక్ట్ అని చెప్పడానికి ఒక రుజువు ఉంది. రెండో రాజుల గ్రంథము 24 అధ్యాయం. ఈ రెండిట్లో మనము ఒకటి కరెక్ట్ అని తేల్చుకోవడానికి ఒక ఆధారం ఉంది. అది చదువుదాం. రెండో రాజులు 24 అధ్యాయం. చూడండి రెండో రాజులు 24 అధ్యాయము. రెండవ రాజులు 24 అధ్యాయము 15వ వచనం చదువుతాం. రెండవ రాజులు 24 అధ్యాయము 15వ వచనం చదివితే మనకి కొంత ఒక డౌట్ క్లారిఫై అవుతుంది. 24:15 చదవండి. అతడు అంటే నెబుకద్నెజరు యెహోయాకీనును రాజు తల్లిని, రాజు భార్యలను, అతని పరివారమును, దేశములోని గొప్పవారిని చెరపట్టి యెరూషలేము నుండి బబులోను పురమునకు తీసుకొని పోయేను. కనుక అతని బబులోను రాజు యెహోయాకీన్ రాజుగా ఉన్నప్పుడు దాడి చేశాడు. దాడి చేసి యెహోయాకీన్ తీసుకున్నాడంటే తర్వాత అతని తల్లిని, తర్వాత అతని భార్యలను, అతని పరివారం అందరూ కూడా యెరూషలేములో నుండి నెబుకద్నెజరు ఎక్కడ తీసుకెళ్ళాడు? వీళ్ళందరినీ బబులోను. ఇక్కడ ఏమని రాయబడింది చెప్పండి? ఇతనికి ఎవరున్నారంట? భార్యలు ఉన్నారు. చెప్పండి ఎవరున్నారంట? భార్యలు. భార్య కాదు భార్యలు అంటే ఒకళ్ళ కంటే ఎక్కువే ఉన్నారు. అంటే మరి భార్యలు ఉన్నారు. ఎంతకాలం పరిపాలించాడు అని చూసాము. ఎన్ని మాసాలు? 3 మాసములను చూసాం కదా. ఇప్పుడు మనం దీంట్లో ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే ఒకటి 8 సంవత్సరాలకి రాజు అయితే 8 సంవత్సరాలు 3 నెలలకి అతని రాజ్యము పోయినట్టు. బహుశా 3 నెలలకి అతని రాజ్యం పతనం అయిపోయింది. దాడి చేసి వెళ్ళిపోయాడు. మరి 8 సంవత్సరాల వయసులో గల పెళ్లి అయితే 8 సంవత్సరాలు పెళ్లి చేస్తారు కన్నా 8 సంవత్సరాల భార్యలు ఉంటారా? ఉండరు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. కనుక ఇతనికి భార్యలు ఉన్నారంటే రాజు అయిన వెంటనే 3 మాసాలు ఉన్నాడు కాబట్టి ఏది కరెక్ట్ అనుకోవచ్చు? 18 కరెక్ట్. కనుక అంటే 18 కరెక్ట్ అని నోట్ చేసుకోండి. కనుక ఇతనికి 8 సంవత్సరాలప్పుడు పెళ్లి అవ్వదు. కనుక 8 సంవత్సరాలకు భార్యలు ఎవరుంటారు? కనుక భార్యలు ఉండటం ఏంటి హాస్యాస్పదంగా లేదు. కాబట్టి అతని భార్యలు ఉన్నారని చదువుకుంటున్నాం కాబట్టి అతని వయసు అప్పుడు ఏదై ఉండాలి చెప్పండి? 18. కనుక 18 కరెక్ట్ అయి ఉండాలి. కనుక అప్పటికే భార్యలు ఉన్నారు అతనికి. భార్యలను తీసుకున్నారు. నెబుకద్నెజరు భార్యను పట్టుకున్నాడు, తల్లిని పట్టుకున్నాడు. అందరూ కూడా ఈ యోధా దేశంలోంచి యెరూషలేము ఎక్కడ తీసుకుపోయాడంటే వాళ్ళని బబులోను. కాబట్టి ఇప్పుడు ఈ వచనం ఆధారంగా మనం ఏమని నిర్ధారణ చేసుకోవచ్చు అంటే ఇతను రాజయ్యే సమయానికి ఇతని వయసు 18 అనేది కరెక్ట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి అదేంటి బైబిల్ ఏందని పడింది కదా, బైబిల్ తప్పుండదు కదా అని అనుకోవచ్చు. బైబిల్లో కొన్ని మిస్టేక్స్ కూడా ఉన్నాయి. కనుక ప్రింటింగ్ అయ్యేటప్పుడు కొన్ని పొరపాట్లు కూడా ఉన్నాయి. ఇంతకు ముందు కూడా చూపించాను లేదో ఒక చిన్న మిస్టేక్ చూపిస్తా. కీర్తన 75 చూడండి. బైబిల్లో కొన్నిసార్లు ప్రింట్ అలా తప్పు పడతాయి కొన్నిసార్లు, అంతేగాని బైబిల్లో ఉన్న వాక్యాలు తప్పు అనుకోకూడదు. కనుక ఒకసారి తర్జుమాలో కొన్నిసార్లు పొరపాటు జరిగి ఉండొచ్చు. ప్రింటింగ్ లో కొన్నిసార్లు కూడా మిస్టేక్లు పడుతూ ఉంటాయి. కీర్తన 75
చూడండి మొదటి వచనం, కీర్తన 75 మొదటి వచనం చదువుదాం. కీర్తన 75 మొదటి వచనం చదవండి. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము, నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. దీంట్లో ఒక చిన్న మిస్టేక్ ఉంది, చెప్పండి ఎవరైనా. దీంట్లో పడిన మిస్టేక్ ఎక్కడ? వెరీ గుడ్. మొదటి లైన్ లో ఆ కురు అనేటువంటి ఆ ఒత్తిడి ఎక్కడ పడాలి? అది తాకు పడాలి. దేనికి పడింది? తాకు పడింది. కాబట్టి చూసారా, కృతజ్ఞత అని అది చదవాలంటే కతృజ్ఞత అని, కానీ అది కృతజ్ఞత. అది చిన్న మిస్టేక్. అది అలా బైబిల్లో కొన్నిసార్లు ఏం జరిగినాయంటే, అంటే బైబిల్లో తప్పులు చెప్పటానికి నేను చెప్పట్లేదు, మీరు కన్ఫ్యూజ్ కాకూడదని. ప్రింటింగ్ అయ్యేటప్పుడు కొన్నిసార్లు ఏం చెప్పండి, అక్కడ పడాల్సిన వద్దు ఇక్కడ పడతా ఉంటుంది. ఇక్కడ 80 పడాల్సింది బహుశా 8 పడింది అనుకోవాలి. కాబట్టి అట్లా చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సింది. కొన్నిసార్లు నేను బైబిల్ సొసైటీ కూడా ఇంతకుముందు బైబిల్ చిన్న చిన్న సైజులో ప్రింట్ చేస్తున్నప్పుడు ఆ బైబిల్ సొసైటీ వాళ్ళు ఏం చేశారంటే 2007 బహుశా ఆ సమయంలో మేము బుక్రూమ్లో ఉన్నాము. బుక్రూమ్లు 2007లో ఉంటే బైబిల్ చిన్న పేజీ ఖాళీ రాగానే కీర్తన ఇక్కడ స్టార్ట్ చేశారు. ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో దగ్గర మొదలు పెడుతున్నారు. కనుక చిన్న ప్లేస్ కూడా పోనీయకుండా దాన్ని కంటిన్యూషన్ చేసి చిన్న సైజులో చేయాలని బైబిల్ చేశారు. అప్పుడు మామూలు మాన్యువల్ బైబిల్ చదివే వాళ్ళకి ఎట్లా ఉందంటే, ఇప్పుడు నేను ఈ బైబిల్ చదువుతున్నాను, నాకు ఎట్లా ఉంటుందంటే అన్ని వచనాలు ఎక్కడుందో పర్ఫెక్ట్ వచనాలు చెప్పకపోయినా ఈ మాట పలానా గ్రంథములు ఇక్కడ ఉంటది అనేది మైండ్ లో ప్రింట్ అయి ఉంది. కానీ ఇప్పుడు ఈ బైబిల్ ప్రింట్ చేసిన తర్వాత అదంతా మారిపోయింది. ఇది ఎక్కడ ఉండట్లేదు, అది ఇంకో దగ్గర ఉంటుంది. అది ఇచ్చిన తర్వాత అప్పుడు బైబిల్ సొసైటీ వాళ్ళకి లెటర్ రాసాము, మేము కలిసి మళ్ళీ బైబిల్స్ అట్లా ప్రింట్ చేయొద్దు, ఇప్పుడు చదివినంతా కూడా గుర్తుండాలంటే ఏ బైబిల్ ఉండాలి, మళ్ళీ మాన్యువల్ బైబిలే పెట్టండి. కాబట్టి అట్లా పెడితే ఇప్పుడు చాలా మందికి ఆ వచనాలు ఏముంటలా గుర్తుంటలే. ఇప్పుడు ఆ ప్రింట్ ఆగిపోయింది చూసారా. ఇప్పుడు మళ్ళీ మామూలు బైబిల్స్ వస్తాయి. ఆ మధ్య 2007-8 ఆ సంవత్సరాల్లో ఖాళీ దొరకని దాని కింద మళ్ళీ యాడ్ చేసేసి కంటిన్యూ చేస్తే ఎక్కడ వచనాలు ఉందో దాంట్లో వేరుగా ఉంటుంది, దీంట్లో వేరుగా ఉంటుంది వచనం. కానీ ఇప్పుడు ఈ బైబిల్లో ఎవరు కొన్నిసార్లు 100 మంది ఫోన్ చేస్తూ ఉంటారు, అన్న పలానా వచనం ఎక్కడని చెప్పి అంటారు. అనగానే వెంటనే కొన్నిసార్లు గుర్తుంటేనేమో అధ్యాయం వచనంతో చెప్పేస్తాము, గుర్తు లేకపోతే ఇది పలానా గ్రంథములు ఎక్కడ ఉంటది, అది ఎక్కడ ఉంటుంది మైండ్ ప్రింట్ అయింది కాబట్టి తీయగానే మనకేమైంది, అది దొరుకుతుంది. కాబట్టి అట్లా చెప్పిన తర్వాత బైబిల్ సొసైటీ వాళ్ళు అవి ప్రింట్ చేసి ఆపేశారు. అంటే తప్పని కాదు, వాళ్ళు ఏంటంటే చిన్న సైజులో అందరికి అందించాలని చేశారు. కానీ అది పెద్ద మిస్టేక్ ఎట్లయిపోయిందంటే గుర్తుపెట్టుకునే వాళ్ళకి చాలా కష్టం అయిపోయింది. ఏదో రాసుకుని చెప్పేది వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది, కనుక వాళ్ళకి ఎక్కడో తెలియదు కాబట్టి ఆ సమయానికి రాసుకుని చెప్తారు. కానీ కొంతమంది బైహార్ట్ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇది చాలా కష్టం. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అని చెప్పండి. ఇప్పుడు ఏది కరెక్ట్ అని మనం నిర్ధారించుకున్నాము, 18. ఎందుకు 18? అతనికి ఎవరున్నారు అప్పటికి? భార్యలు ఉన్నారు. ఎంతకాలం పరిపాలించాడు? 3 మాసాలే. కాబట్టి 18 సంవత్సరాలకి రాజయ్యాడు, 3 నెలలకి అతను చెరలోనికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇతడు 18 సంవత్సరాలకే వివాహం అయిపోయింది, కనుక భార్యలు కూడా ఉన్నారనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఆ కన్ఫ్యూజ్ కూడా మీకు పోయింది అనుకుంటున్నాను. కాబట్టి ఇలాంటి కొన్నిసార్లు మనకు అక్కడ దొరికిన చిన్న మిస్టేకులు, అది ప్రింటింగ్ లో అయిన పొరపాట్లు, లేకుంటే తర్జుమాలో జరిగిన మిస్టేక్స్ గా మనం తీసుకోవాలి. అంతేగాని బైబిల్లో తప్పు అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. కనుక దానికి ప్రతి దానికి ఆధారం ఉంది, రుజువులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు బాగా అసలు భాగంలోకి మనం వస్తాం. కానీ ఇప్పుడు ఇతడు యెహోయాకీను 18 సంవత్సరాలకు రాజయ్యాడు, అతనికి భార్యలు కూడా ఉన్నారు. ఎంతకాలం పరిపాలించాడంట? 3 మాసాలు పరిపాలించాడు. కానీ ఇప్పుడు అతని పరిపాలన ఎలా ఉందో మనం చూస్తాం. ఎలా పరిపాలించాడు? 2 దినవృత్తాంతములు 36 అధ్యాయం. 2 దినవృత్తాంతములు 36 అధ్యాయము చూడండి, 9-10 వచనాలు. 2 దినవృత్తాంతములు 36 అధ్యాయము 9-10 వచనాలు చదువుకుంటాం. 9-10 వచనాలు. యెహోయాకీను ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై, అంటే 18 ఏండ్ల వాడై యెరూషలేములో 3 నెలల 10 దినములు ఏలని. ఇతడు దినాలతో సహా చెప్పాడు. అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. కాబట్టి ఇతనిలో మనకి ప్రధానంగా అర్థమవుతుంది, అతని పాలన అంతడు ఒక్క మాటలో చెప్పేశాడు. ఎట్లా ఉన్నాడని చెప్పండి? చెడు నడత. రాజుల గ్రంథంలో కూడా ఇంకొక మాట రాయబడింది. రాజుల గ్రంథంలో కూడా ఇదే మాట రాయబడింది. అయితే తండ్రి లాగా చేశాడని రాయబడింది. 2 రాజులు 24 అధ్యాయం. 2 రాజుల గ్రంథము 24 అధ్యాయము. 2 రాజులు 24 అధ్యాయం చూడండి, గమనించామంటే 9వ వచనం. 2 రాజులు 24 అధ్యాయము 9వ వచనం చదవండి.
అతడు తన తండ్రి చేసిన దాని అంతటి ప్రకారము యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. తన తండ్రి చేసిన దాని అంతటి ప్రకారము కనుక అంటే ఇతడు ఎట్లా ఎట్లా జీవించాడంటే చెప్పండి, తండ్రిలాగా. అందరూ చెప్పండి, తండ్రిలాగా. తండ్రి ఎవరని చెప్పాము? తండ్రి యెహోయాకీము. ఎట్లా చేశాడు అతని గురించి గత వారం చెప్పాము. అతను ఎలా చేశాడు? ప్రజలను అన్యాయంగా లాభాన్ని సంపాదించాడు. రెండవది ఇంకా ఏమని చూస్తే, మొదటిది అతను విగ్రహారాధన, దేవతలు పెట్టుకున్నాడని చూసాం మొదటిది. రెండవది అన్యాయంగా లాభాన్ని సంపాదించాడని చూసాం. మూడవది నిరపరాధుల్ని ఎదిరించిన వారిని ఏం చేసి చెప్పండి, సత్యాన్ని చెబితే ప్రవక్తలను చంపించాడని చూసాం మూడవది. నాలుగవది జనులను బాధించాడు. అంత మాత్రమే కాదు, అతను అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఇర్మియా ప్రవక్తను పంపించాడు. ఇర్మియా ప్రవక్తను పంపి సరి చేయడానికి ఒక గ్రంథాన్ని రాయించాడు. కనుక ఆ గ్రంథం ఎవరు రాశారు? గ్రంథం రాసింది ఎవరు? బారూకు. ఆ గ్రంథం రాయడానికి చెప్పింది ఎవరు? చెప్పింది దేవుడు, పలికింది ఎవరు? ఇర్మియా. రాసింది ఎవరు? పోయే వరకు కూడా చెప్పారు. దేవుడు చెప్పిన విషయాలు ఇర్మియా పలికాడు, బారూకేమో రాశాడు. రాసిన దాన్ని ఎక్కడ చదివారని చెప్పాము? మొదట మందిరంలో చదివారు, తర్వాత ద్వారం ఎదుట, అంటే మందిరంలో అందరూ విన్నారు, తర్వాత ద్వారం బయట ప్రజలందరూ విన్నారు, తర్వాత ప్రధానులు, రాజుల ప్రధానులు విన్నారు. విన్న తర్వాత ప్రధానులు అన్నారు, ఇర్మియా నువ్వు బారుకు పోయి దాగి ఉండండి. కనుక ఈ మాటలు వింటే కనుక రాజు మిమ్మల్ని కూడా ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఆల్రెడీ ఉరియాని చంపించాడు ప్రవక్తను, మిమ్మల్ని చంపుతాడని చెప్పిన తర్వాత ఈ గ్రంథాన్ని తీసుకుని పోయి అతను మంచి శీతాకాలంలో కుంపటి దగ్గర చలి కాసుకుంటా ఉంటే చదవండి అన్నాడు. యెహూద్ అనేటువంటి ఒక వ్యక్తిని పిలిపించి చదవడం మొదలు పెట్టారు. 3-4 పేజీలు చదవగానే అతనికి ఏమొచ్చేసింది చెప్పండి? యెహోయాకీముకు కోపం వచ్చి కత్తి తీసుకుని ఆ గ్రంథాన్ని కోసి ఏం చేశాడు? మొత్తాన్ని కాల్చి కుంపట్లు వేసాడు. కుంపట్లు వేస్తే మళ్ళా దేవుడు ఇర్మియా మళ్ళా రెండోసారి మొదటి గ్రంథం ఏమైపోయింది? ఇర్మియా గ్రంథం మొదటిసారి రాసింది కాలిపోయింది. మళ్ళా దేవుడు రెండోసారి రాయించాడు, ఇంకొన్ని కలిపి రాయించాడు. అదే ఈ ఇర్మియా గ్రంథం అని మనం చూస్తాం. కానీ ఇప్పుడు ఎంత ఎందుకు చెప్పానంటే, తండ్రిలాగా చేశాడు అంటే అర్థం ఏంటి? తండ్రిలాగా ఇతడు విగ్రహారాధన తెచ్చాడు, తర్వాత అన్యాయముగా లాభాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశాడు, తర్వాత నిరపరాధులను చంపడం, కనుక ఎవరైనా చెప్తే ఒప్పుకోవడం లేదు, ఎదిరిస్తున్నాడు. 4 జనులను బాధ పెట్టాడు. కాబట్టి ఇప్పుడు తండ్రిని మాదిరిగా పెట్టుకున్నాడు. చెప్పండి, ఎవరిని మాదిరిగా పెట్టుకున్నాడంట? తండ్రిని. కాబట్టి తల్లిదండ్రులుగా మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏమి అభ్యాసం చేస్తామో పిల్లలు కూడా అవే ఫాలో అవుతుంటారు. కనుక మనము ఏమైతే చేస్తామో పిల్లలు కూడా దాన్నే ఫాలో అవుతారు. కాబట్టి చాలా మొట్టమొదటి ఉపాధ్యాయులు ఎవరంటే పిల్లలకు టీచర్స్ కాదు, కనుక పేరెంట్సే. కనుక ఎక్కువ టైం మన దగ్గర ఉంటారు. మనం ఏం చేసి అది చేస్తాం. ఒక గ్రామంలో ఒక పల్లి ప్రాంతంలో తాగుబోతు, మనకి ఫుల్ తాగొస్తాడు, ఎప్పుడు డైలీ తాగుతున్నాడు. తాగొచ్చాడు ఆల్రెడీ, మళ్ళీ రెండోసారి తాగడానికి పోతున్నాడు. పెద్ద జోరు వర్షాలు పడతా ఉంటే తండ్రి పోతున్నాడు ముందు, వెనకాల పిల్లవాడు కూడా పోతున్నాడు. పిల్లవాడిని తండ్రి గమనించాల, తాగిన మైకంలో వెళ్ళిపోయి అడుగులు అడిగేసుకుంటా, తండ్రి అడుగులు ఉన్నాయి కదా, అడుగేసుకుంటా కింద పిల్లవాడు కూడా తండ్రి యొక్క అడుగుల్లో వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఆ సారా షాప్కి వెళ్ళిపోయి నాకు ప్యాకెట్ అన్నాడు. కనుక డబ్బులు ఇచ్చా, ప్యాకెట్ సారా అంటే కింద చిన్న నాకు కూడా ప్యాకెట్. ఎవరు? వాని కొడుకే. కనుక వాడు తీసుకుంటే వీడు కూడా తీసుకున్నాడు. అంటే మొదటి మనం ఏం చేస్తాం, మన పిల్లలు కూడా అదే చేస్తారు. కాబట్టి పిల్లల దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు యెహోయాకీము ఏం చేశాడో యెహోయాకీను కూడా అదే చేస్తున్నాడు. తండ్రిలాగా ప్రవర్తిస్తాడు. అర్థమైందంటే తండ్రి ఎంత దుర్మార్గంగా ఉన్నాడో కుమారుడు కూడా అదే అభ్యాసం, అలాగే పెరిగాడు కదా, అవే చూశాడు కదా. తండ్రి పరిపాలనలో తండ్రి ఎలా చేస్తున్నాడు, ఎలా బాధ పెడుతున్నాడు, ఎలా అన్యాయంగా సంపాదించుకుంటున్నాడు, తర్వాత ఎలా మనుషులు చంపుతున్నాడు, ఎదిరిస్తున్నాడు, దేవుని వాక్యాన్ని లోపలికి ఎలా గ్రంథాన్ని కాల్చివేశాడు, ఈ సంగతులన్నీ కుమారుడికి చూస్తున్నాడు. కాబట్టి తండ్రిని మాదిరిగా పెట్టుకున్నాడు. కనుక నేను కూడా నా తండ్రిలాగా ఉండాలనుకున్నాడు. కానీ ఇప్పుడు ఒక రాజు గ్రంథం ఏమని రాయబడిందంటే, అతడు తన తండ్రి చేసిన దాని అంతటి ప్రకారం యెహోవా చెడు నడత నడిచాను. కాబట్టి ఇక్కడ మనకు అర్థమయ్యే పాఠం ఏంటంటే, మనం చేసేవి మన పిల్లలు చేస్తారని చెప్పడానికి యెహోయాకీను యొక్క జీవితమే తార్కాణం. ఒక విషయం ఏంటంటే, మనం చేసే మన పిల్లలు చేస్తారు. కాబట్టి చాలాసార్లు మనం కూడా ఏం చేస్తామంటే, మంచి వాళ్ళని మాదిరిగా పెట్టుకోం. కనుక నేను తప్పు చేసామనుకో, ఎందుకు తప్పు చేసామంటే ఆమె కూడా చేసిందిగా అంటాం. కనుక అంటే తప్పు చేసిన వాడిని మాదిరిగా పెట్టుకుంటాం.
ఎందుకని ఆ తప్పు చేస్తే ఆయన కూడా చేశాడు బ్రదర్, ఆయన కూడా తిన్నాడు బ్రదర్ అంట. అంటే మనం ఎట్లాంటి వాళ్ళం అంటే ఎవడన్నా తప్పు చేస్తే పొరపాటు చేస్తే వాడి పేరు చెప్తాం. అంటే వాడు నీకు మాదిరా, ఆమె నీకు మాదిరా, మంచోళ్ళు ఉన్నారు వాళ్ళ మాదిరిగా పెట్టుకోవచ్చుగా. చాలా సార్లు మనము మిస్టేక్లు చేసినప్పుడు నిజమే ఈ మిస్టేక్ చేశాను, ఈ పొరపాటు చేసాను వెంటనే ఏమన్నా చెప్పండి, ఇది ఆ బ్రదర్ కూడా చేసింది కాబట్టి నేను కూడా చేశాను బ్రదర్, ఆ సిస్టర్ చేసింది కాబట్టి నేను కూడా చేశాను బ్రదర్. అంటే అర్థం ఏంటి? ఆమె నువ్వు మాదిరిగా తీసుకుంటున్నావు, ఆయన నువ్వు మాదిరిగా తీసుకుంటున్నావు. మనం మాదిరి తీసుకోవాల్సింది ఏది చెప్పండి? ఏవి? మంచి విషయాలు, మంచి వ్యక్తులు మాదిరిగా పెట్టుకోవాలి. కానీ అంతేగాని పనికి మన చెత్త లోకంలో కాదు. ఇప్పుడు యవనస్తులు అయితే చూడండి, కొంతమందికి సినిమా యాక్టర్స్ మాదిరి, వాడే కటింగ్ అయితే వీడు కూడా అదే కటింగ్, వాడు ఏ డ్రెస్ అయితే వీడు కూడా అదే డ్రెస్. కనుక డ్రెస్సుల్లో మాదిరి, కటింగుల్లో మాదిరి అంతేంది. కనుక లోకంలో ఉన్న వాళ్ళ సంగతి. మన సంగతి ఏంటి? మన సంగతి ఏంటంటే మనం ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలంటే ఎవరు ఆత్మీయంగా ఉన్నారు, ఎవరు మంచిగా ఉన్నారు కనుక వాళ్ళు మనకు మాదిరిగా ఉండాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక అందుకే యాకోబు పత్రికలో ప్రవక్తలు శ్రమలు అనుభవించారు, అలాంటి వారు మీరు మాదిరిగా పెట్టుకుని అన్నాడు యాకోబు. అలాంటి వరకు మనకు మాదిరిగా ఉండాలి. కానీ ఇప్పుడు యెహోవా ఏం చేశాడంటే నేను నా తండ్రి లాగా ఉండాలని చెప్పేసి తండ్రి మాదిరిని పాటించాడు. కనుక తండ్రి లాగా పాటించాడు కాబట్టి అతడు చెడు నడతంటే ఇప్పుడు తండ్రి చేసిన పనులన్నీ కూడా తూచే తప్పకుండా కుమారుడైనటువంటి యెహోయాకీను చేశాడని మనకు అర్థమవుతుంది. ఇలా చేసినందుకు దేవుడు చెప్పాడు ఇర్మియాతో, తండ్రితో కూడా చెప్పించాడు కదా, తండ్రితో కూడా గ్రంథాన్ని పంపించాడుగా, చదివింపజేశాడు కదా. కనుక యెహోయాకీముకు ఆ యెహూ చదివాడు కదా, చదివి తండ్రి ఏం చేశాడు? ఆ గ్రంథాన్ని కాల్చివేశాడు. అలాగే మరి ఇతనికి కూడా దేవుడు ఇర్మియాతో పంపిస్తున్నాడు, యెహోయాకీను వద్దు అలా చేయొద్దు, దేవుడు నీకు అవకాశం ఇచ్చాడయ్యా, ఆధిక్యత ఇచ్చాడయ్యా, నువ్వు తండ్రిలాగా ఎందుకుంటావు అని ఇర్మియా పోయి ఆయనతో చెప్పాడు. చెప్తే వినడం లేదు. అందుకే దేవుడు ఏమంటాడంటే ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం యెహోయాకీను గురించి ఇర్మియా ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము మనం గమనించామంటే యెహోయాకీను గురించి దేవుడు ఏం మాట్లాడదాం మనం చూస్తాం. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనం నుండి మనం చదువుకుంటాం. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం 24వ వచనం. ఇర్మియా 22వ అధ్యాయం 24 నేను చదువుతున్నాను, గమనించండి, చదవండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా యోధా రాజైన యెహోయాకీము కుమారుడగు కొన్యా అంటే ఎవరని చెప్పాము? యెహోయాకీనే. కనుక కొన్యా నా కుడి చేతికి శిఖా ఉంగరముగా ఉండినను దాని మీద నుండి నిన్ను ఓడదీసి వేస్తుందని నాతో ప్రమాణము చేయుచున్నాను. కానీ ఇప్పుడు దేవుడు అంటాడు యెహోయాకీము కుమారుడు యెకొన్యా లేకుంటే యెహోయాకీను ఎట్లా ఉన్నా అంటే నా చేతికి శిఖా ఉంగరముగా పెట్టుకున్నాను. నీకెంత ఆదికి ఇచ్చాను రా యెహోయాకీను. నీకంటే నీ బాబాయ్ ఉన్నాడు కిందగా, సిద్కియా రాజు అవ్వాల్సింది, అతనికి ఆధిక్యత నీకు ఇచ్చాడు. కనుక నువ్వు చిన్నవాడుగా ఉండి రాజయ్యావు. కనుక నీకంటే పరిపాలించవలసిన రాజవంశీకులు సిద్కియా ఉన్నాడు. కనుక అలాంటి దేవుడు నీకు ఒక శిఖా ఉంగరంగా చేస్తే, ఉంగరం దేని గుర్తు చెప్పడం? ఉంగరం దేని గుర్తు? అధికారాన్ని గుర్తు. అందుకే ఎస్తేరు గ్రంథంలో కూడా, దాని గ్రంథంలో కూడా రాజు చేత ఆ లెటర్ రాసినట్టు ఏం ముద్రించావు? రాజు యొక్క ఉంగరాన్ని ముద్రించావు. అంటే రాజుని ఆమోదించినట్లు లెక్క. అంటే నువ్వు నాకు చేతికి శిఖా ఉంగరంగా ఉన్నావు, నీకు అంత అధికారం ఇచ్చాను, అలాంటి స్థానం ఇచ్చాను నీకు. కానీ ఇప్పుడు నువ్వేం చేసావంటే మీ తండ్రిలాగా పరిపాలన చేసావు, మీ తండ్రిలాగా జీవిస్తావు. కాబట్టి ఇప్పుడు శిఖా ఉండని నేను ఏం చేస్తానంటే శిఖా ఉండినాను ఓడదీసి వేసేదను. చూడండి, ఓడదీసి వేయటం అంటే ఓడదీసి వేస్తా అంటే ఇంకేమన్నాడు చూడండి కింద వచనాలు. నీ ప్రాణము 25వ వచనం, నీ ప్రాణం అంటే ఎవరి ప్రాణము? యెహోయాకీను అని గుర్తుపెట్టుకోండి. అదే కదా యెహోయాకీము కుమారుడు కొన్యా కదా. కొన్యా నీ ప్రాణమును ఎవరు తీయజూస్తున్నారు, నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి, కల్దీల చేతికి నిన్ను అప్పగించుచున్నాను. చూసారా దేవుడు అంటున్నాడు, ఓ యెహోయాకీను, యెకొన్యా, నువ్వు నా చేతికి శిఖావరంగా పెట్టానయ్యా, నీకంత అధికారం ఇచ్చాను, నీకంత ఆధిక్యత ఇచ్చాను, నీకంత పేరు ఇచ్చాను. కానీ ఇప్పుడు దాన్ని నువ్వు నిలుపుకోలేదు. నీ తండ్రిలాగా చెడు నడిచావు కాబట్టి, నీ తండ్రి ప్రకారంగా చేశావు కాబట్టి నా చేతిని ఉంగరంగా నిన్ను విసిరేయడం చూడండి ఎట్లా ఉంటది. కోపం వచ్చినప్పుడు
వెళ్ళిపో అనేది వేరు, విసిరి వేసేది వేరు. కనుక వ్యత్యాసం లేదు. కాబట్టి ఇప్పుడు విసిరి వేస్తాను, ఉండకుండా చేస్తాను. అంత మాత్రమే కాదు, నీవెవరికి భయపడుతున్నావో ఆ కల్దీల రాజుకే కదా, నెబుకద్నెజరుకే కదా, వాడికి నేను నిన్ను అప్పగిస్తున్నా. నిన్నే కాదు, ఇంకేమైనా కింద వచ్చిన చూడండి, 26వ వచనం. నిన్ను కనిన నీ తల్లిని నీ జన్మభూమి కాని పరదేశములోనికి విసరివేసేదను, మీరు అక్కడనే చచ్చెదరు. చూసారా, ఒక యెహోయాకీనుతో పోవట్లేదు ఇది. యెహోయాకీను, మీ తండ్రి చేసి నువ్వు చేశావు కాబట్టి మీ తండ్రి చేసే శిక్ష నీ మీదకి వస్తుంది. ఇప్పుడు నువ్వు చేస్తున్న తప్పును బట్టి నీ తప్పు నీ ఒక్కడితో పోవటం లేదు, యెహోయాకీనుతో పోవట్లేదు. ఎవరికి వచ్చిందంట? ఎవరెవరికి ఇప్పుడు ఈ శాపం అంతా కూడా నీ తల్లికి, తర్వాత నీ జన్మభూమి కాని నిన్ను కన్నా నీ తల్లిని మీ జన్మభూమి కాని పరదేశంలోనికి విసరివేసేదను, మీరు అక్కడనే చచ్చేదరు. అంటే మీ తల్లి భార్యరు మొత్తం వెళ్ళిపోతారు. ఎక్కడంటే బబులోను దేశం వెళ్తారు, అక్కడే చనిపోతారు. ఎందుకంటే నేను శిఖావంగా పెట్టాను కానీ నువ్వు దాన్ని నిలుపుకోలేదు. కాబట్టి అంత మాత్రమే కాదంట, ఇంకేమో మీరు అక్కడ వెళ్ళిన తర్వాత ఏమనుకుంటారు, ఆ బబులోను దేశం మంది ఏమనుకుంటారంటే వాళ్ళు 27 వచనం, వారు తిరిగి రావాలని బహుగా ఆశపడు దేశమునకు వారు తిరిగి రారు. వెళ్ళిపోయిన తర్వాత అయ్యో మాకు బబులోను వద్దు, ఎరుషలేము పోవాలి, మా దేశం పోవాలి అనుకుంటారు కానీ మీకు వచ్చే ఛాన్సే లేదు. ఇక మీరు అక్కడనే చచ్చేదారు. చూసారా, ఇది ఇర్మియా చెప్పిన ప్రవచనాలు. ఎవరు? యెహోయాకీను బతికుండగాని, అతను ఇంకా దాడి జరగకముందే, కనుక నెబుకద్నెజరు రాకముందు చెప్పాడు, ఓ యెహోయాకీను, నిన్ను శిఖావంగా పెట్టాడు దేవుడు, నువ్వు శిఖావంగా, నీకు అధికారం ఇచ్చాడు, శిఖావంగా దేవుడు పెట్టి నిన్ను విసిరివేస్తానంటున్నాడు. కానీ నిన్నే కాదు, నీ తల్లి, నీ భార్యలు, కనుక మీరు ఎవరికి భయపడుతున్నారో ఆ కల్దీల రాజు, ఆ బబులోను రాజు వచ్చి దాడి చేస్తాడు, వెండి బంగారాలు దోచుకుంటాడు, మీ తల్లిని, పిల్లలను, కనుక భార్యలు, నిన్ను కూడా తీసుకొని పోయి ఆ దేశం తీసుకెళ్తాడు, బబులోను దేశం. మీరు అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ తిరిగి రావాలని ఆశపడతారు కానీ మళ్ళీ తిరిగి మీరు రారు, మీరు అక్కడనే చస్తారు. ఇది స్పష్టంగా ఇర్మియా ద్వారా చెప్పాడు. అంత మాత్రమే కాదండి, ఇంకేమన్నాడు? 28వ వచనం, వారు తిరిగి ఆశపడుతురు కానీ తిరిగి రారు. కొన్య అని ఇతడు హేయమైన ఓటికుండ వంటి వాడ. ఎట్టయిపోయావంటే ఇప్పుడు నీ బతికి ఎలాగైపోయిందంటే, కొన్య ఓటికుండలాగా అయిపోయావు, అని వాడుకోవడానికి ఉపయోగం లేదు, దురుపయోగం అయిపోయావు, ఓటికుండ అయిపోయావు, పనికి మాలిన ఘటమైపోయావు. అతడు అతని సంతానము విసరవేయబడి తామెరిగిన దేశంలోనికి ఏల త్రోయబడి. ఎక్కడ యోధలు పుట్టి ఎక్కడ వెళ్ళిపోతున్నారు ఇప్పుడు వాళ్ళు? బబులోనికి వెళ్ళిపోతున్నారు. విసరివేశాను, నేనే తోసివేశాను, కాబట్టి మీరు ఇక్కడికి రారు. కనుక అంత మాత్రమే కాదంట, దేశమా యెహోవా మాట వినుము, యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, సంతానహీనుడని తన దినముల్లో వర్ధిల్లని వాడని ఈ మనుషుని గురించి రాయబడి, అతని సంతానములో ఎవడును వర్ధిల్లడు, వారిలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చుండడు, ఇక మీదట ఎవడును యోధుల రాజుగా ఉండడు. ఎన్నో రాజుతుడు? 19. ఎంతమంది రాజులు పరిపాలించాడు? ఎంతమంది రాజు పరిపాలించారండి దేశాన్ని? 20 మంది కాదు. ఇప్పుడు ఎన్నో రాజు? అన్ని ఒక్కడితో అయిపోతుంది, ఇక సింహాసనం లేదు. దేవుడు చెప్తున్నాడు, ఇక దావీదు సింహాసనం మీద ఎవడు ఉండడు. దేశం మొత్తం ఇక వెళ్ళిపోయింది, కానీ పాడైపోయింది, దాడి జరుగుతుంది, కానీ ఇంకొకరే ఉంటాడు. కాబట్టి ఇక సింహాసనం కూడా ఉండదు, దేశం కూడా ఉండదు. కాబట్టి నీవైతే నీ భార్య అయితే, నీ పిల్లలు అయితే శత్రులకు అప్పగిస్తున్నాను, మళ్ళీ తిరిగి రావాలనుకుంటారు కానీ మళ్ళీ మీరు తిరిగి రారు, అక్కడనే చస్తారు. అది మీ జన్మభూమి కాదు, పరదేశం, బబులోను దేశం. మీకు అక్కడ ఇష్టం లేదు కానీ రావాలనుకుంటారు కానీ వచ్చే అవకాశం కూడా లేదని ముందే చెప్పాడు ఇర్మియా. ఎవరికి? యెహోయాకీనుకు. ఎంత స్పష్టంగా దేవుడు మాట, ఇర్మియా మాటలు కాదు, దేవుడు ఇర్మియా ద్వారా చెప్పించాడు. తండ్రి కూడా చెప్పాడు కదా, తండ్రి కూడా గ్రంథం చదివించాడా? కాగా యెహూదా గ్రంథం చదివినప్పుడు ఇలా ఉంది, దేశం పాడవుతుందంటే సరి చేసుకోవాల్సిన బదులుగా తండ్రి ఏం చేశాడు? ఆ గ్రంథాన్ని కాల్చివేశాడు. కనుక నాకెలా చెప్తారా, నా దేశంలో ఉంటా, నా ఉప్పు తింటా, మీరు దేశద్రోహులు ఉంటారని చెప్పేసి ఆ గ్రంథాన్ని కాల్చివేశాడు, చించివేశాడు. సేమ్ ఇప్పుడు ఇతను కూడా చెప్పాడు, నీకు ఇలా జరగబోతుంది అని ముందే ప్రవచనం చెప్పినప్పుడు జాగ్రత్త పడాలి కదా. తండ్రిని చూసినప్పుడు ఆల్రెడీ ఒకవైపున ఇశ్రాయేలు దేశం లేకుండా అయిపోయింది, అది ఎప్పుడో దేశం పాడైపోయింది, దేశం లేదు, అక్కడ రాజులు లేరు. అది చూసాను బుద్ధి తెచ్చుకోవాలి కదా. కానీ అది బుద్ధి తెచ్చుకోవాలి. బుద్ధి తెచ్చుకోకపోగా తండ్రిలాగా జీవించి తండ్రికి ఎలా చెప్పించాడు ప్రవచనము,
ఇర్మియా ద్వారా యెహోయాకీనుకు లేకుంటే కొన్యా కూడా ఈ ప్రవచనం చెప్పించాడు. నిన్ను శిఖావంగా పెట్టాను గాని నువ్వు దాన్ని నిలుపుకోలేదు కాబట్టి నా చేతిని నిన్ను విసరివేస్తాను. అంత మాత్రమే కాదు, నీ ఎవరికి భయపడుతున్నావో ఆ కల్దీయులు, ఆ శత్రులు నెబుకద్నెజరుకి అప్పగిస్తాను. నిన్నే కాదు, నీ భార్యను, నీ పిల్లలను కూడా తీసుకెళ్తారు వాళ్ళు. కనుక ఆ బబుల్ దేశం పోయిన తర్వాత అది మీ జన్మభూమి కాదు, అది పరదేశము. అలా మనకి ఇష్టం లేదు, మీరు రావాలనుకుంటారు కానీ మళ్ళీ తిరిగి రారు, అక్కడనే చేస్తారు. కనుక నువ్వు పనికి మాలిన ఘటమైపోయావు, ఓటి కుండ వంటి వాడు అయిపోయావు. కానీ దేవుని మాట వినలే, దేశమా దేశం యెహోవా మాట వినుము. కాబట్టి ఎందుకంటే నువ్వు సంతానీయుడైపోతావు, ఈ సింహాసనం మీద పిల్లలు ఎవరు ఉండడు. కాబట్టి ఇంతటితో దావీదు సింహాసనం కూడా ముగించబడుతుందనే ప్రవచనాలు చెప్పాడు. మరి ఇర్మియా చెప్పింది జరిగిందా జరగలేదా? జరిగింది. చదవండి 2 రాజుల గ్రంథము ఎంత స్పష్టంగా జరిగిందంటే చెప్పిన దాని ప్రకారం బబులోను రాజు వచ్చాడు. 2 రాజులు 24 అధ్యాయం, 2 రాజులు 24 అధ్యాయము, 2 రాజుల గ్రంథము 24 అధ్యాయం. ఈ ప్రవచనాలు చెప్పినా సరి చేసుకోలేదు యెహోయాకీను. మరి ఇప్పుడు ఏం జరిగిందంటే 8వ వచనం నుండి మనం మార్చి చదువుకుంటాం. 2 రాజుల గ్రంథము 2 రాజులు 24 అధ్యాయము 8 నుంచి మనం మార్చి చదువుకుంటాం. ఈ ప్రవచనాలు చెప్పిన తర్వాత ఏం జరిగిందో ఆ దేశంలో మనం చూస్తాం. 8వ వచనం నేను చదువుతాను, 9 మీరు చదవండి. యెహోయాకీను ఏలన ఆరంభించినప్పుడు 18 ఏండ్ల వాడు యెరూషలేము నందు 3 మాసములు ఏలెను. యెరూషలేము వాడిని ఎల్నాతాను కుమార్తె నెహుష్ట అతని తల్లి. అతడు తన తండ్రి చేసిన దాని అంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. 10 ఆ కాలమందు, ఏ కాలము? యెహోయాకీను యొక్క కాలం, అతని రాజు కాలములో బబులోను రాజు నెబుకద్నెజరు యొక్క సేవకులు యెరూషలేము మీదకి వచ్చి పట్టణమునకు ముట్టడి వేసిరి. ఒకసారి ఆగుదాం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మొట్టమొదటి నెబుకద్నెజరు రాల, సైనికులు పంపించాడు, సైన్యాన్ని పంపించాడు. మీరు అందరూ పోయి యెరూషలేము చుట్టూ ముట్టడి దెబ్బ కట్టండి అన్నాడు. ఈ సైనికులు అందరూ పోయారు. ఎవరు సైనికులు? నెబుకద్నెజరు, కల్దీయులు. కనుక బబులోను సైనికులంతా, సైన్యం అంతా పోయింది. యెరూషలేము చుట్టూ కూడా ముట్టడి దెబ్బ కట్టారు. ఆ తర్వాత నెబుకద్నెజరు వచ్చారు. చదవండి, ఇప్పుడు సైనికులు వెళ్ళిపోయారంటే ముట్టడి దెబ్బ కట్టారు. 10వ వచనం 11 వారు పట్టణమునకు ముట్టడి వేయుచుండగా బబులోను రాజు నెబుకద్నెజరు తానే దాని మీదకి, చూసారా? కనుక మొట్టమొదటి సైన్యం. ఈరోజు వార్త ఏంటంటే గాజాను కూడా చుట్టుముట్టారంటే ఇశ్రాయేల్. కనుక గాజాను కూడా మొత్తం చుట్టుముట్టారని వార్తలు మనం వింటున్నాం. దాన్ని చుట్టుముట్టినట్టుగానే ఈ నెబుకద్నెజరు కూడా మొట్టమొదట సైనికులు పంపించారు. మీరు పోండిరా, మీరు పోయి ఆ యెరూషలేమును మొత్తం చుట్టుముట్టండి. చుట్టూ సైనికులే, ఎక్కడ పారిపోకుండా, తప్పించుకోకుండా చుట్టుముట్టారు. ముట్టిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్ గా రంగంలోకి ఎవరు దిగుతున్నారు చెప్పండి? ఇప్పుడు నెబుకద్నెజరు తానే వచ్చాడు. తానే వచ్చి ఏం చేశాడంటే ఇప్పుడు తానే వచ్చాను. 12వ వచనం అప్పుడు యోధా రాజు అయిన యెహోయాకీనును, అంటే యెహోయాకీను కాదు ఇప్పుడు రాజు, యెహోయాకీను అతని తల్లియును అతని సేవకులను అతని కింద అధిపతులను అతని పరివారమును బయలువెళ్ళి బబులోను రాజు వద్దకు రాగా బబులోను రాజు ఏలుబడిలో 8వ సంవత్సరం అతన్ని పట్టుకొనేను. కాబట్టి ఇప్పుడు లొంగిపోతున్నాడు. కాబట్టి ఎప్పుడైతే అతను ముట్టడి తిప్పి కట్టే సైన్యం అంతా వచ్చేసిందో అతని తల్లి, ఆ యెహోయాకీను, అతని తల్లి, అతని సేవకు అధిపతులందరూ కూడా లొంగిపోతున్నారు. 13వ వచనం మరియు అతడు యెహోవా మందిరపు ధననిధిలోనున్న పదార్థములను రాజు ఖజానాలో ఉన్న సొమ్మును పట్టుకొని ఇశ్రాయేలు రాజైన సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణాలన్నిటినీ యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున తునకలుగా చేయించి ఎత్తుకొని పోయిను. చూసారా? ఇప్పుడు స్వాగతించాడు, మీరు లొంగిపోయాడు, స్వాగతించాడు. ఆ బబులోను లోపలికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఇతను లొంగిపోయినట్టుగా భార్యలు, అధిపతులు, సేవకులు అందరూ లొంగిపోయారు. లొంగిపోతే అతడు దేవుడి సెలవిచ్చింది రీతిగా సొలొమోను నిర్మించాడు కదా మందిరము. దేంతో నిర్మించాడు సొలొమోను మందిరం? బంగారము. కనుక అవన్నీ పెద్ద పెద్ద ఎత్తుకోలేక పనిచేసాడు, దాన్ని ఎత్తుకుని పోలేక తునకలుగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి మొత్తాన్ని ఎత్తుకుని పోయి మందిరం అంతా ఊడ్చేశాడు, బంగారం అంతా. ఎవరు? నెబుకద్నెజరు. అంతటి అయిపోలే. ఇంకా ఏం జరిగిందంటే 14 వచనం అదిగాక అతడు దేశపు జనుల్లో అతి బీదలైన వారు తప్ప మరి ఎవరు యెరూషలేము పట్టణం అంతట్లో అధిపతులను పరాక్రమశాలను 10,000 మందిని వీరుగాక కంసాలి వారిని, కమ్మరి వారిని చెర తీసుకొని పోయాను. కానీ ఇప్పుడు అక్కడ ఏం చేశాడంటే వాడు పేదలు వదిలేశాడు. ఈ పేదలు నాకెందుకు, ఈ పేదలను తీసుకెళ్ళి అక్కడే నేను చేస్తాను, పేదలను విడిచిపెట్టేశాడు.
పేదలను విడిచిపెట్టి పరాక్రమశాలు బలవంతులు 10,000 మంది అంట. ఎంతమంది? 10,000 మంది పట్టుకున్నాడు. 10,000 మంది కనుక వీరిగాక కంసాలివారు, ఆయన పనిచేసేవాడు కావాలి కదా, కమ్మరివాడు కనుక ఆయుధాలు చేయాలి కదా, ఆయుధాలు చేయడానికి కంసాలివాడు కమ్మరివారు సైన్యంగా పరాక్రమశాలు అందరూ పట్టుకున్నాడు. అంతటితో అయిపోలేదు. ఇప్పుడు ప్రాముఖ్యమైన 15 వచనం చెప్పిన ప్రవచనం బట్టి 15 అతడు యెహోయాకీనును రాజు తల్లిని రాజు భార్యలను అతని పరివారమును దేశములోని గొప్పవారిని చెరపట్టి యెరూషలేములో నుండి బబులోను పురమునకు తీసుకొని పోయేను. చూసారా, ఇరిమే చెప్పాడు కదా, ఎవరెవరు పోతారు? యెహోయాకీను, నీవు, నీ తల్లి, నీ భార్య, నీ పరివారం పోతా చెప్పాడు కదా ఇరిమే గ్రంథంలో. ఆ చెప్పిన రీతిగా ఇప్పుడు యెహోయాకీనుతో పాటు తల్లి, భార్యలు, పరివారము, అధిపతులు, పరాక్రమశాలులు, కంసలివారు, కమ్మరివారు అందరూ కూడా, అంటే మన భాష చెప్పాలంటే మంచి IAS IPS ఆఫీసర్స్ కనుక, తెలివైన వారు, జ్ఞానవంతులు కనుక ఆ జాబితాలోనే దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు కూడా పోయినట్టుగా మనం చూస్తాం. దానియేలు మొదటి అధ్యాయం మొదటి వచనంలో యెహోయాకీం టైంలోనే వాళ్ళు వెళ్ళారు. ఇక్కడ చేయబెట్టుకోండి. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం, దానియేలు గ్రంథం మొదటి అధ్యాయము, దానియేలు గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుతాం. వాళ్ళు చెరలోకి ఎప్పుడు వెళ్ళారంటే దానియేలు, చూడండి, దానియేలు గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనం చదవండి. యోధా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున నెబుకద్నెజరు, బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము వచ్చి దాన్ని ముట్టడి వేయగా ప్రభు యోధా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరములో శేషించిన ఉపకరణములను రాజు చేతికి అప్పగించని. చూసారా, కనుక ఇప్పుడు యెహోయాకీము అప్పగించబడ్డాడు, తర్వాత మందిరంలోని ఉపకరణములు తర్వాత అప్పగించాడు కనుక అవన్నీ తీసుకొని తన దేవతాలయంలో పెట్టాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళతో పాటు దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఎక్కడ పేరు చెప్పండి? వీళ్ళు కూడా బబులోను తెచ్చి చెరలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు భార్య పోయింది, పిల్లలు పోయారు, తల్లి పోయింది, పరివారం పోయారు, ముఖ్యమైన వారు పోయారు, జ్ఞానవంతులు పోయారు. వీళ్ళు తీసుకుపోయి ఈ మంత్ర వస్తువులన్నీ కూడా తన దేవతాలయంలో బొక్సంలో పెట్టాడు. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు చెప్పినట్లుగానే చెప్పబడిన ప్రవచనం ప్రకారము ఎంత స్పష్టంగా జరిగినట్లుగా మనం చూస్తాం. అలాగా ఇతను తీసుకుని పోయి ఏం చేశాడంటే ఈ యెహోయాకీను తీసుకుని పోయి ఏం చేశాడు చెప్పండి? జైల్లో పెట్టాడు. ఏం చేశాడు? నెబుకద్నెజరు తీసుకెళ్ళి ఇతను తీసుకెళ్ళి ఏం చేశాడు? జైల్లో పెట్టాడు. జైల్లో పెట్టి ఈ నెబుకద్నెజరు చనిపోయాడు. నెబుకద్నెజరు ఏమైపోయాడు? చనిపోయాడు. నెక్స్ట్ ఇప్పుడు బబులోనుకు రాజు అయింది ఎవరంటే 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం. 2వ రాజులు 25వ అధ్యాయం చూడండి. 2వ రాజులు 25వ అధ్యాయము 27వ వచనం, 27 నుంచి 30 దాకా మనం చదువుకుంటాం. 2వ రాజుల గ్రంథము 25వ అధ్యాయము 27 నుంచి 30 వచనాలు. 2వ రాజులు 25వ అధ్యాయం 27 నుంచి 30 దాకా చదవండి. యోధా రాజైన యెహోయాకీను చెరలో ఉంచబడిన 37వ సంవత్సరమున 12వ నెల 27వ దినమున బబులోను రాజైన ఎవిల్ మెరోదకు వారు ఆరంభించిన సంవత్సరమందు బందీ గృహములో నుండి యోధా రాజైన యెహోయాకీనును తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతని పీఠమును బబులోనులో తన యొద్దన రాజుల పీఠముల అందరికంటే ఎత్తు చేశాను. కాగా అతడు తన బందీ గృహ వస్త్రములను తీసివేసి పేరు వస్త్రములను ధరించుకొని తాను బ్రతికిన దినములన్నీ రాజు సన్నిధిని భోజనం చేయొచ్చు వచ్చింది. మరియు అతని భత్యం ఏనాడుది ఆనాడు రాజు చేత నిర్ణయింపబడినదై అతడు బ్రతికినన్నాళ్ళు ఆ చొప్పున అతనికి ఇయ్యబడుచుండెను. అంటే ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిందంటే ఇప్పుడు మనం చెప్పింది ఇప్పుడు బబులోను నుంచి యెహోయాకీను ఎక్కడ దాకా, యెరూషలేము నుంచి ఎక్కడ దాకా వచ్చేసాడు? బబులోను వచ్చేసాడు. ఎవరెవరు వచ్చారు ఆయనతో పాటు? ఆయన తల్లి, భార్యలు, అధిపతులు, పరివారు, కంసాలి వారు, కమ్మరి వారు, ఎవరైతే ముఖ్యమైన తెలివైన వారు ఉన్నారో వాళ్ళందరూ తెచ్చాడు. ఆ బేదలను వదిలేసి అక్కడ తీసుకొచ్చి ఈ యెహోయాకీను రాజు కదా, ఈ రాజును ఈయన మాత్రం జైల్లో పెట్టాడు. పెట్టిన తర్వాత నెబుకద్నెజరు చనిపోయాడు. ఇప్పుడు బబులోనికి రాజు అయింది ఎవరంటే నెబుకద్నెజరు తర్వాత ఆయన కుమారుడైన ఎవరంట? ఎవిల్ మెరోదకు. ఎవరంట ఆయన? ఈయన ఎవరంటే నెబుకద్నెజరు కుమారుడు. తండ్రి చనిపోయాడు కదా, ఆ ప్లేస్ ఇప్పుడు నెబుకద్నెజరు ప్లేస్ లో ఎవిల్ మెరోదకు రాజు అయ్యాడు. రాజే సమయానికి
అతడు జైల్లో ఉండి ఎంతకాలం అయిందంట? యెహోయాకీన్ జైల్లో ఉండి ఎంతకాలం అయింది? ఖైదులో పెట్టి గట్టిగా చెప్పండి. అతను ఎంతకాలం చెరసాల పెట్టాడు? 37 సంవత్సరాలు చెరసాలలో ఉన్నాడు. ఎప్పుడు రాజు అయ్యాడు? రాజా నిన్న సంవత్సరం 18వ సంవత్సరం. ఈ రెండు కలిపితే ఇప్పుడు ఆయన వయసు ఎంత? 50. ఇది ఆయన వయసు. ఎప్పటికి? నెబుకద్నెజరు కుమారుడు రాజే సమయానికి. ఎవరి వయసు? యెహో, అంతే కదా. 37 సంవత్సరాలు చెరసాలలో పెట్టాడు. 37 సంవత్సరాలు అయింది ఆల్రెడీ జైల్లో ఉండి. జైల్లో 37 సంవత్సరాలు ఉన్నాడు. అతని వయసు రాజుని 18 కాబట్టి 18 ప్లస్ 38 38 ప్లస్ 18 తీసుకోవాలి 55. ఇప్పుడు 55 సంవత్సరాల వయసులో ఉన్నాడు జైల్లో. 55 ఇయర్స్ ఉంది కనుక అతని వయసు. ఇప్పుడు రాజైంది ఎవరంటే బబులోను దేశంలో, చెప్పండి ఎవరు? ఎవిల్ మెరోదకు. ఎవరైనా నెబుకద్నెజరు యొక్క కుమారుడు. రాజైన తర్వాత అతడు చేసిన మంచి పని ఏంటంటే మనం చదువుకున్నాం కనుక చూడండి. అతడు 37వ సంవత్సరంలో 12 నెలల 27వ దినమున బబులోను రాజు ఎవిల్ మెరోదకు వాళ్ళని ఆలంబించిన సంవత్సరం మొదటి సంవత్సరంలోనే బందీ గృహములో యోధారాజుని యెహోయాకీనును తెప్పించను. కాబట్టి ఇప్పుడు ఈ ఎవిల్ మెరోదకు రాజే సమయానికి యెహోయాకీను ఎక్కడున్నాడు? ఇప్పుడు బందీ గృహంలో చెరసాలలో ఉన్నాడు కనుక ఎవిల్ మెరోదకు వాడిని తీసుకున్నాడు. పోండి యెహోయాకీను అన్నాడు. తీసుకొస్తే ఏం జరిగిందంటే అతనితో దయగా మాట్లాడాడు. తర్వాత అతని పీఠమును బబులోనులో ఉన్న తన యొద్దన్న రాజుల పీఠములు అందరికంటే, అంటే ఇప్పుడు ఈ నెబుకద్నెజరు ఒక యోధ దేశాన్ని కాదు, మిగతా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా జయించాడు. ఇలాంటి యెహోయాకీను లాంటి రాజులు ఎంతో మంది ఆయన దగ్గర ఉన్నారు బానిసలుగా. అలాంటి రాజులు ఉన్నారు ఇప్పుడు. ఇవి నెబుకద్నెజరు ఇప్పుడు అప్పట్లో ఫస్ట్ అష్షూరు సామ్రాజ్యం బాగా ఎదిగింది. అష్షూరు డౌన్ అయిపోయి ఏది ఎదిగిందని చెప్పాము? బబులోన్ ఎదిగింది కనుక ఇది మహా సామ్రాజ్యం అయిపోయింది. ఇలాంటి యెహోయాకీను లాంటి రాజులు చాలా మంది ఉన్నారు పట్టుకొచ్చిన వాళ్ళు. వాళ్ళందరినీ చెరసాలలో పెట్టాడు నెబుకద్నెజరు. కానీ ఇప్పుడు ఆ రాజులందరికంటే ఇతని పీఠాన్ని ఏం చేశాడంట? ఎత్తుగా చేశాడు. ఎవరి పీఠాన్ని? యెహోయాకీను పీఠాన్ని. దయగా మాట్లాడాడు, అతని పీఠాన్ని ఎత్తుగా చేశాడు. తర్వాత 29వ వచనం, అతడు తన బందీ గృహ వస్త్రములను తీసివేసి, జైల్లో ఉన్న వాళ్ళకి వస్త్రాలు ఇస్తారు. 205 అనగానే డ్రెస్ చేసేస్తారు అన్నమాట కోడ్ కనుక 405 అనగానే. కాబట్టి అవన్నీ కోడ్లు వాళ్ళకి డ్రెస్సులు ఉంటాయి. కాబట్టి జైల్లోకి ఎప్పుడైనా నేను ఎప్పుడు పోలేదు కాబట్టి చూస్తూ ఉంటాను కాబట్టి ఇప్పుడు అతను కూడా ఏమి ఇచ్చారు? ఒక నెంబర్ ఇచ్చారు జైల్లో వస్త్రాలు ఉన్నాయి కాబట్టి. అయ్యో పాము రాజుకి అని చెప్పేసి దయగా మాట్లాడాడు. మిగతా రాజులందరికంటే యెహోయాకీను పీఠాన్ని ఎత్తు చేశాడు. అతను వస్త్రాలు తీసేయండి కానీ ఆ వస్త్రాలు తీసేసి ఏమంట? పేరు వస్త్రాలు, మంచి వస్త్రాలు ఇప్పించాడు. ఇంకా తాను బతికిన దినములు అన్నీ రాజు సన్నిధిని, ఎక్కడ భోజనం అంట? రాజు సన్నిధిలో. అసలు ఎవడెత్తను ఇప్పుడు? ఒక బానిస కాదు, ఒక దాసుడు కాదు కనుక అసలు వాస్తవంగా చనిపోవాల్సిన వాడు. ఏ రాజైనా మరొక రాజుని చేస్తే బతకనిస్తాడా? ఇంతకుముందు ఎంతమంది, ఒకడు యెరూషలేము దాటి బయట చంపేశాడు, అక్కడ దాకా ఎందుకు అని చెప్పేసి. అసలు ఎంతమంది రాజులు జయించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? చంపేస్తాడు కనుక వాళ్ళని బతికినేవాడు. వాడు బయట మళ్ళీ ఎప్పుడు కానీ తిరుగుబాటు చేస్తాడని చెప్పేసి ఆ రాజులు జయించిన చంపేసేవాడు. కానీ మరి ఈ యెహోయాకీను టైంలో అతని జీవితం తల్లకిందులైపోయింది. చావలసిన వాడు కనుక అసలు బతకటమే కాకుండా మళ్ళా రాజు సన్నిధి భోజనం అంటే ఎంత గొప్ప ఆధిక్యత యెహోయాకీనుకి ఇచ్చాడు. అంత మాత్రమే కాదంట, 10 దినములు అన్ని భోజనం ఇచ్చాడు. 30వ వచనం, అతని భత్యము ఏనాడిది ఆనాడు రాజు చేత నిర్ణయింపబడినది. అతడు బతికి ఉన్నాడు ఆ చొప్పున అతనికి ఇవ్వబడి పెన్షన్ ఏర్పాటు చేసి, భత్యం అంటే పెన్షన్ కూడా. అతని యెహోయాకీనుకి ఎంత ఇవ్వండి, మంచి భోజనము, మంచి వస్త్రాలు, రాజు సన్నిధిని భోజనము కనుక ఎంత గొప్ప ఆధిక్యత. ఎందుకు ఇవన్నీ యెహోయాకీనుకి ఇచ్చి ఉంటాడని ప్రశ్న. ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఇచ్చి ఉంటాడు? ఎవిల్ మెరోదకు ఇవన్నీ యెహోయాకీనుకి ఎందుకు చేసి ఉంటాడు? దయగా మాట్లాడటము, అతని పీట రాజులందరికంటే వీడి పీఠాన్ని ఎత్తి చేయటము, రాజు భోజనం పెట్టడము, పెన్షన్ ఏర్పాటు చేయటము, రాజు సన్నిధులను భోజనం చేయటము, ఇవన్నీ ఎవిల్ మెరోదకు యెహోయాకీనుకి ఎందుకు చేసి ఉంటాడు? ఊహించండి, ఎందుకు చేసి ఉంటాడు? ఎవరు చెప్పడం లేదు, చెప్తేనే ముగిస్తా. అయిపోయింది ఇక. చెప్పండి. దేవుడు దయ. ఇంకా అది చెప్పండి. ఇప్పుడు పశ్చాత్తాపడ్డాడు. ఏం జరిగింది? ఎన్ని సంవత్సరాలకి? 37 సంవత్సరాలు.
అంటే 37 సంవత్సరాలు అంటే మారవా? 37 సంవత్సరాలు అవసరం మనకి పశ్చాత్తాపానికి. ఒక రాజు అయ్యుండి జైల్లో ఇప్పుడు మన 52 దినాలు ఉంటేనే పాపం చంద్రబాబు గారికి కష్టం అయిపోయింది కనుక తీసుకొస్తారు టెస్టులకి హైదరాబాద్కి తీసుకొచ్చారు. కానీ 52 రోజులు కష్టమైతే 37 సంవత్సరాలు చీకటి గదిలో ఒక రాజభోగం అనుభవించి ఒక రాజు స్థానములో ఉండి రాజు ఆధిక్యతలు పొందిన వాడు ఇప్పుడు 37 సంవత్సరాలు జైల్లో ఉంటే ఏమొచ్చి ఉంటుంది అతనికి? పశ్చాత్తాపం ఖచ్చితంగా వచ్చే ఉంటది. కనుక మారుమనసు వచ్చి ఉంటది. కానీ ఇప్పుడు గమనిస్తున్నాడు ఎవరి మీద ఉన్న రాజులందరిలో వీడు మారాడు, ఇతని పశ్చాత్తాపం కనబడుతుంది. కాబట్టి ఇతను ఏం చేయాలి మనము అనగా ఆయన పైకి తీసుకొచ్చాడు. అందుకే చూడండి, స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అప్పుడప్పుడు కొంతమంది ఖైదీలు ఏం చేస్తారు? ఎందుకు? వాళ్ళ సంపన్న పోండేనా? వాళ్ళ జీవితం ఏముంది? మార్పు, సత్ప్రవర్తన కింద వాడు మారాడయ్యా కనుక జైల్లో మారాడు. కొంతమంది జైల్లోకి వెళ్ళిన దాకా మారాడు కనుక జైల్లో పెట్టిన తర్వాత బుద్ధి వచ్చింది అనమాట. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం జైల్లో పెట్టిన దాకా మనం మారకుండా ఉండకూడదు. వెళ్ళకుండే మారరాదు. జైల్లో పోయింది 37 సంవత్సరాలు తిప్పలు పడి కష్టపడి మారుతావా? కొంతమందికి అప్పుడు కూడా మారు మనసు రాదు. కొంతమందికి అంత టైం పడుతుంది. ఇతనికి పట్టింది 37 సంవత్సరాలు పట్టింది. 37 సంవత్సరాలకు కానీ బుద్ధి రాలేదు. ఎవరికి? యెహోయాకీనుకి. కాబట్టి ప్రశ్న ఏంటంటే, మన జీవితంలో మనం కూడా దేవుడు శిక్షలు విధించి అక్కడ పెట్టేదాకా మనం ఉండకూడదు. వెంటనే ఏం చేయాలి? దావీదులా వెంటనే సరి చేసుకుని అంత శిక్ష ఎందుకు? అంత లాంగ్ పీరియడ్ ఎందుకు? కొంతమందికి ఉపయోగిస్తాడు దేవుడు. ఇతడు చేసే దుర్మార్గమైన క్రియలు తండ్రిలాగా సామాన్యంగా లేవు. కాబట్టి ఇప్పుడు జైలుకి వెళ్ళిన తర్వాత 37 సంవత్సరాల బాధ తిప్పలు అనుభవించి అతనిలో పశ్చాత్తాపం భవిష్యత్ చూసి ఉంటాడు. ఎవరు? ఎవీల్ మెరోదకు. కాబట్టి ఇతడు మారిపోయాడు. ఇతని జీవితం అలాగే లేదు కాబట్టి అని చెప్పి దయగా మాట్లాడి అతని బంది వస్త్రాలు విడిపింపజేసి మంచి వస్త్రాలు వేసి మిగతా రాజులందరిలో మార్పు ఇతరులు గమనించాడు. కాబట్టి ఇతని యొక్క పీఠాన్ని ఎత్తు చేశాడు. నా సన్నిధిలో పోంచేయి, ఇతనికి బతి ఏర్పాటు చేయండి. కాబట్టి ఇలాంటి పని దావీదు కూడా చేశాడు. ఎవరికి చెప్పండి? మెఫీబోషెత్ కదా. వాస్తవానికి ఇప్పుడు మెఫీబోషెత్ ఎవరు? సౌలుకి సొంత మనవడేగా, యోనాతాను కుమారుడేగా. మరి సౌలు ఎంత కీడు చేశాడు మెఫీబోషెత్? దావీదుకి ఎంత కీడు చేసి ఎన్నిసార్లు చంపాలనుకున్నాడు? ఇప్పుడు సౌలు చనిపోయాడు, యోనాతాను కూడా చనిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ మెఫీబోషెత్ ఎవరిని చంపాలంటే, క్షమించండి, దావీదు ఎవరిని చంపాలి? సౌలు కుటుంబంలో శేషంగా ఉండటానికి వీళ్ళని చంపాలి. కానీ సౌలు కుటుంబంలో ఎవరన్నా ఒకడు ఉన్నాడు అంటాడు. కారణం ఏంటంటే, యోనాతాను ఎంతగా ప్రేమించాడు, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపాలి. యోనాతాను ఎంత ప్రేమించాడు, ఎన్నిసార్లు తప్పించాడు నన్ను అని చెప్పేసి యోనాతాన్ని జ్ఞాపకం చేసుకుని కుంటికాలేని కుమారుని తీసుకొచ్చి కనుక ఎక్కడో ఉంటే వాడు భయపడుతూ వచ్చాడు మెఫీబోషెత్. అయ్యా స్వచ్ఛని కుక్కలాంటి వాడు అని చెప్పి నమస్కరిస్తా ఉంటే, ఎందుకు? ఇప్పుడు మా తాత పోయాడు సౌలు, మా నాయన పోయాడు యోనాతాను పోయాడు, నన్ను పిలిపిస్తున్నాడు, నన్ను కూడా చంపుతాడని భయంతో వచ్చాడు. కనుక 2 సమయాలు 9 తర్వాత చదవండి. వచ్చి నువ్వెవరు అంటే, అయ్యా నేను సత్యని కుక్క లాంటి వాడిని అయ్యా. ఎవరు? మెఫీబోషెత్. అప్పుడు అన్నాడు, ఏమన్నా అంటే, పోయిన స్వాస్థ్యం తిరిగి అతనికి ఇప్పించడమే కాకుండా యెరూషలేములో సదాకాలము రాజు బల్ల యొద్దనే భోజనము, ఒక శత్రు భోజనం పెట్టాడండి. ఎవరు? దావీదు. అదే పని చేస్తున్నాడు ఇప్పుడు. ఎవరు? ఎవీల్ మెరోదకు. ఎవరికి? యెహోయాకీనుకి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, బహుశా యెహోయాకీను యొక్క జీవితము మారి ఉండాలి. అందుకే ఇన్ని కార్యాలు యెహోయాకీను చేశాడు. నిజంగా యెహోయాకీను యొక్క చరిత్ర తలకిందులైపోయినట్టుగా లేదు. మనం చూస్తా ఉంటే అసలు ఆ రోజే చంపేసి భార్య పిల్లల్ని చంపేసి మనకు వచ్చింటే ఈ రోజు అతను ఉండేవాడు కాదు. మరి ఎందుకు దేవుడు అతని విషయంలో అలా చేయకుండా కొంతమంది చంపేశారు, కానీ ఇతను సజీవంగా తీసుకొని రావటము, బందీశాలలో పెట్టడం, జైల్లో పెట్టడము, ఇతడు చనిపోవటము, 37 సంవత్సరాలకు మారు మనసు పశ్చాత్తాపడి పడుడు ద్వారా అవన్నీ గమనించి వెళ్ళిపోయేందుకు బయటికి పిలిపించి అతనితో దయగా మాట్లాడి అందరు రాజులకి నా దగ్గర అతని పీఠాన్ని పైగా ఎత్తుగా చేసి భోజనం ఏర్పాటు చేసి మళ్ళా తిరిగి రాజు భోజనం, రాజు యొక్క ఆధిక్యత వచ్చినట్లుగానే చేశాడు. రాజు అవ్వలేదు, కానీ ఒక విధంగా రాజులాగా రాజు స్థానంలోనే ఉన్నాడు. కాబట్టి ఈ రోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, మనం చేసేటువంటి తప్పులు మన పిల్లలకు కూడా వర్తిస్తాయి అనేది ఒకటి. చూడండి, ఇప్పుడు యెహోయాకీము ఏం చేశాడు? అదే కుమారుడు చేశాడు యెహోయాకీను కూడా. వీడు చేసింది జరిగింది, ఇతనితో పోలా. ఇతని తల్లికి, ఇతని భార్యకి పిల్లలకి రాలేదు. కాబట్టి మనం చేసే పొరపాట్లు మనతో పాటు వెళ్ళట్లే, మన పిల్లలకు కూడా వచ్చేగా ఉంటా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. రెండవది, యెహోయాకీను లేచు రెండో సత్యం ఏంటంటే,
అతనిలాగా మనం జైల్లో పెట్టి దేవుడు కాళ్ళు చేతులు ఎరగొట్టి తిప్పలు పెట్టిన దాకా మారు మనసు సరి చేసుకునే దానికంటే వెంటనే సరి చేసుకునేది చాలా మంచిది. కాబట్టి కొంతమంది వెంటనే సరి చేసుకుంటారు. కొంతమంది మొండి ఘటాలు ఉంటాయి. మొండి ఘటాలు అలా మారరు కనుక వాళ్ళు ఎక్కడ పెట్టాలి? జైల్లోనే పెట్టాలి. ఎన్ని సంవత్సరాలు పెట్టాలి? 37 సంవత్సరాలు పెట్టాలి. అప్పుడు వచ్చింది అనమాట పుయ్యో మర్రు అని చెప్పేసి అప్పుడు పశ్చాత్తాపం వచ్చింది. అది మనం ప్రశ్నించుకోవాలి. అంత లాంగ్ పీరియడ్ అవసరం లేదు. కాబట్టి మనం చేసిన పని వెంటనే సరి చేసుకుంటే అంత శిక్షలు రావు. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని శిక్షించమని తప్పనిసరిగా పంపిస్తాడు. ప్రవచనం చెప్పించాడు. ఇరిమియా చెప్పించాడు కదా. ఇరిమియా చెప్పాడు, యెహోయాకీను నేను శిఖావంకంగా పెట్టానయ్యా, కాబట్టి నువ్వు సరిగా లేవు. నీ తల్లి, నీ భార్య, నీ పిల్లలు మీది కానీ పరదేశానికి వెళ్తారు, మళ్ళీ తిరిగి రారు, అక్కడే సస్తావు. కాబట్టి వద్దంటే కూడా ఓటికుండ వంటి వాడవు, హేయమైన ఘటమైపోయావు, దేవుని మాట వినలేదు. ఇక నీ సంతానంలో ఎవడు సింహాసనం మీద చెప్పింది చెప్పినట్లుగానే నెబుకద్నెజరు రావటము, దాడి చేయటము, అందరం తీసుకొని పోవటము, జైలు పెట్టి చనిపోవటము, అతని కుమారుడు మళ్ళీ తిరిగి అతన్ని పిలిపింపజేసి మంచి వస్త్రాలు ఇచ్చి మళ్ళా బబులోన్లో అతని స్థానాన్ని మరి మంచి స్థానంలో పెట్టినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకుంటాం. మనం చేసే మిస్టేక్స్ మన పిల్లల మీద పడే ప్రభావం కూడా ఉందనేది మనం గుర్తించాలి. రెండవది, మనము యెహోయాకీన్ లాగా చాలా లాంగ్ పీరియడ్ దాకా పోయి సఫర్ అయ్యేదానికంటే, మారుమనసు పొందేదానికంటే వెంటనే సరిచేసుకునేది మేలు. కాబట్టి ఇది యెహోయాకీన్ యొక్క చరిత్ర. నెక్స్ట్ రాజు ఎవరయ్యారు, అతని చరిత్ర ఏంటనేది వచ్చే వారము 20వ రాజు యొక్క చరిత్ర మనం చూస్తాం. ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి. ఈ వాక్య వెలుగులో మన జీవితాలు మనం పరీక్ష చేసుకుని ఒక మంచి తీర్మానంతో మనం వెళదాం. మరి యెహోయాకీము తండ్రి ఏం చేశాడో యెహోయాకీను కూడా అదే చేశాడు. ఇక్కడ మనం చేసే మన పిల్లలు కూడా చేయబోతున్నారు. ఎందుకంటే వాళ్ళు మనం చూస్తున్నారు, మనల్ని అభ్యాసం చేస్తున్నారు, వాళ్ళు మనల్ని పరీక్షిస్తున్నారు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? మంచి చేస్తే మన పిల్లలు కూడా మంచి చేస్తారు. కాబట్టి తల్లిదండ్రులుగా జాగ్రత్తగా ఉందాం. మన ప్రభావం అంతా కూడా మన పిల్లల మీద పడబోతుంది. అదే పడింది యెహోయాకీనుకు. తన తండ్రి చర్య అంతటి ప్రకారం చెడు నడత నడిచాడు. తద్వారా దేవుడు పంపించాడు ఇర్మియాను, వద్దు, నువ్వు శిఖావంగునిగా ఉన్నావు, ఎందుకు పాదకి నీకు దొరికింది, ఎన్ని చెప్పినప్పుడు వినలేదు. ఆ ప్రవచనాలను బట్టి నెబుకద్నెజరు సైన్యాన్ని పంపించి తర్వాత తానే వచ్చి మందిరంలో వస్తువులు ఎత్తుకొని పోవటమే కాకుండా తిరిగి యెహోయాకీను భార్యను, తల్లిని, పరివారము, కమ్మరి వారు, కంసాలి వారు, శ్రేష్ఠులైన వారు, అధిపతులు అందరం తీసుకొని పోయాడు. ఆయన జైల్లో పెట్టి చనిపోయాడు. తర్వాత 37 సంవత్సరాలకి మారు మనసు వచ్చింది. అప్పుడు కానీ బుద్ధి రాలేదు యెహోయాకీనుకి. అది మన జీవితాలు అంత శిక్షించబడేదాకా వద్దు. దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడే ప్రవక్తలు, యాజకులు, సేవకులు వాక్యం ద్వారా, ఆత్మీయుల ద్వారా దేవుడు మన పొరపాట్లు మనం తెలియజేస్తున్నప్పుడు వెంటనే సరి చేసుకుంటే ఎంత బాగుండు. అయ్యో ఇశ్రాయేలు, నువ్వు నా మాట వినేళ్ళు ఎంత మేలు, ఎంత మనోహరం. వాడు మన క్షేమకాలం అంతా మాట్లాడుతున్నాడు కానీ దిద్దుబాటు నీకు అసహ్యం అంటాడు 50వ కీర్తనలో. నా మాటలు వెనక్కి తోసివేస్తున్నావు, దిద్దుబాటు నీకు అసహ్యం, కాబట్టి శిక్షించేదాకొద్దు. కాబట్టి వెంటనే దావీదులాగా సరి చేసుకుంటే తప్పు చేయని వారులే, పొరపాట్లు చేయని వారులేవు ఉన్నాయి మన జీవితాల్లో కూడా. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాక్యం ద్వారా, సేవకుల ద్వారా, ఆత్మీయుల ద్వారా, పరిస్థితుల ద్వారా అనేక విధాలుగా మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకుంటే దేవుని ఆశీర్వాదాలు పొందుతాం. మళ్ళా శాపం అంతా ఆశీర్వాదంగా మారిపోయింది యెహోయాకీనుకి 37 సంవత్సరాల పశ్చాత్తాపం తర్వాత. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తోత్రాలు. ఈ దినము యెహోయాకీను యొక్క చరిత్ర మేము చూడగలిగాం. నిజంగా అప్పుడే అంతమొందవలసిన రాజు తండ్రి మళ్ళా తిరిగి రాజ వంశంలో చేరినట్లుగా రాజు భోజనం పొంది ఆదికి తెచ్చావు. పొరపాట్లు చేశాడు తండ్రి, చివరికి 37 సంవత్సరాల తర్వాత మారాడు తండ్రి. అప్పుడు కనుక సరి చేసుకోలేదు. అప్పుడు పశ్చాత్తాపం వచ్చిందని మేము అతను గమనించాడు ఏలి మీదకు. అందుకే అతను అందరు రాజుల కంటే కూడా
అతనికి ఆ స్థానం ఇచ్చాడు. కారణము ఆ రాజులలో లేని పశ్చాత్తాపం ఇతనిలో చూసాడు. కాబట్టి మీరు కోరుతుంది కూడా అదే. ప్రభువు నశించుట కోరడు. కాబట్టి అందరూ మారుమనసు పొందాలి. సరి చేసుకోవాలి, చక్కబరుచుకోవాలి, పశ్చాత్తాపపడాలి. అదే మీరు కోరుతున్నారు. కాబట్టి మా పత్నములన్నీ క్షమించండి. మా పాపములు, మా తిరుగుబాటు, మా అవిధేయత ఏమైతే ఉంటున్నాయో నీకు అసహ్యమన్నీ కూడా తొలగించి మీ రక్తంతో కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి నూతనంగా ప్రతిష్ఠింప చేయమని, సహాయపడమని కృతజ్ఞతలు మీకు చెల్లిస్తూ ఎవరైతే ఈ రాత్రి మంచి తీర్మానాలు చేసుకున్నారో వారి తీర్మానాలు స్థిరపరిచి బలపరచమని, సహాయపడమని, వచ్చే ప్రతి ఒక్కరిని కూడా మీ దీవెనలతో, మీ ఆశీర్వాదాలతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము చేర్చిన మనకును, దాన్ని ప్రేమించు వారికిని, సకల పరిశుద్ధులకును, ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక.